మహాకృపను బట్టి నిన్నటి రోజు చక్కగా పరిచర్యలో పరిచారకులైన వారందరూ చాలా 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 సహకరించారు. దేవుడు ఆయన నామానికి మహిమకరంగా ఆశీర్వాదకరంగా జరిగించాడు. మంచి క్లైమేట్ ఇచ్చాడు, కావలసినవన్నీ సమకూర్చాడు. మనకి దేవుడు ఇచ్చినంతలో, మనకున్నంతలో వచ్చిన వారికి కొంత మర్యాద చేయడానికి అవకాశం ఇచ్చాడు దేవుడు. హైపైగా హడావుడిగా చేయొచ్చు, కానీ అది నాకు ఇష్టం లేదు. ఆర్భాటంగా హడావుడిగా చేయొచ్చు, కానీ అది నాకు ఇష్టం లేదు. ఒకవేళ నేను ఒక నార్మల్ పర్సన్గా, సామాన్యుడిగా ఉంటే ఎలా చేయడానికి ఇష్టపడతాను అంటే, సామాన్యుడిగా అంటే ఇప్పుడు ఏదో అసామాన్యుడయ్యానని కాదు. ఈరోజు ఇంతమంది ప్రజలకు పబ్లిక్ అయ్యాను నేను. అంటే బయట ప్రజలు కాకపోయినా కనీసం సంఘపరంగానైనా వేలాది మందికి పరిచయస్తుండయ్యాను. ఇలా కాకుండా ఉంటే, ఏ గుర్తింపు లేని ఒక సామాన్యుడిగా, నార్మల్ పర్సన్గా నేను ఉంటే ఎలా చేస్తానో ఆ విధంగానే చేయాలి. దేవుని ధనం దుర్వినియోగం కాకుండా శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉంటాను. అలాగా బ్యాలెన్స్ చేసుకుంటూ చాలా విషయాల్లో ఆయన కృపను బట్టి జయించుకుంటూ ముందుకు వచ్చాను ఆయన దయతో. కాబట్టి కొంతమంది, అంటే ఎందుకు ఈ మాట చెప్తానంటే, కొంతమంది అనుకుంటుండొచ్చు మంచిగా చికెన్ బిర్యానీ పెట్టచ్చు, మటన్ బిర్యానీ పెట్టచ్చు, పొట్టేళ్ళు కోయొచ్చు, మరి మ్యారేజ్ ఫంక్షన్ అంటే మామూలుగా ఉండకూడదు కదా, అది కదా ఇది కదా, అట్లా చేయొచ్చు ఇట్లా చేయొచ్చు, కొంతమంది అనుకుంటుండొచ్చు. అందుకని సమాధానం చెప్తున్నాను. జస్ట్ ఫుడ్, వైట్ రైస్, పప్పు, సాంబార్ పోసాడు అనుకుంటారు కదా. అందుకని ఉన్నంతలో చక్కగా జరిగింది దేవుడి దయ వల్ల. నాకు దేవుడు అనుగ్రహించిన బాధ్యతలో ఒక బాధ్యత తీరింది. ఇంకొకటి ఉంది, అది కూడా తీరాలి. దేవుడి చిత్తం అయితే దేవుడు ఆ కార్యాన్ని కూడా ముందుకు తెస్తాడు కొద్ది టైం తర్వాత. ఇంకా నా పట్ల ఏమేమి ఉద్దేశాలు ఉన్నాయో అవన్నీ నెరవేర్చుకోవాలి. సాధ్యమైనంత వరకు దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలంలో నేను చేయాలనుకుని, సంపూర్తి చేయాలనుకున్నవన్నీ చకచక చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎంత తొందరగా అన్ని కార్యాలు ముగించి రెడీ అయితే అంత మంచిది అని నా ఫీలింగ్. ఇంకా చాలా సమయం ఉంది కదా, చాలా ఆయుష్కాలం ఉంది కదా, ఇప్పుడు ప్రాయం ఏమి మించిపోలేదు కదా, ఎందుకని ఇలా త్వరపడుతున్నావు అనే ప్రశ్న మీకు వస్తే, త్వరపడాలి అంతే. కొన్ని విషయాల్లో, నేనైతే అన్ని విషయాల్లో. ఎందుకంటే మన క్రైస్తవ జీవితం ఎలా ఉండాలో ఒక్క మాట మీకు చెప్తా. మన లెక్కలు ఎలా ఉండాలంటే, ఏ రోజుకి ఆ రోజు సాయంత్రానికి అకౌంట్ క్లోజ్ చేసి కూర్చోవాలి. మన లెక్కలు అర్థమైందా? మళ్ళీ చెప్పేదా? ఏ రోజుకి ఆ రోజు సాయంత్రానికి లెక్క సంపూర్తి చేసి కూర్చోవాలి. అంటే అర్థం ఏంటంటే, పగలు మనం మెలకువగా ఉంటాం, మన బ్రెయిన్ పనిచేస్తుంటుంది. ఏదన్నా కొన్ని ఇబ్బందులు ఎదురైతే తప్పించుకోవటానికి మన కళ్ళు పనిచేస్తుంటాయి, చేతులు పనిచేస్తుంటాయి, కాళ్ళు పనిచేస్తుంటాయి, బ్రెయిన్ పనిచేస్తుంటుంది. కానీ నైట్ పడక్కి వెళ్ళేటప్పుడు నిద్రలోకి వెళ్తాం. అంటే మనకు తెలియని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం. అర్థమైందని చెప్పింది. కొన్ని గంటలు అలానే ఉంటాం మనం. కొంతమంది 8 గంటలు నిద్రపోతారు, కొంతమంది 6 గంటలు నిద్రపోతారు, కొంతమంది 5 గంటలు నిద్రపోతారు, కొంతమంది 4 గంటలే నిద్రపోయినా సరైన నిద్రపోతారు, కొంతమంది 10 గంటలు నిద్రపోతారు. ఇన్ని గంటల నిద్రలో
మన శరీర అవయవాలన్నీ రెస్ట్లోకి వెళ్ళిపోతాయి, విశ్రాంతిలోకి వెళ్ళిపోతాయి. ఈ గంటల వ్యవధిలో నీకేం జరుగుతుంది నువ్వు చూడలేవు, ఏం కాబోతున్నావు నీకు తెలియదు. ఆ నిద్రపోతున్న నువ్వు తిరిగి ఎప్పటికి మేలుకొనగలవు, అసలు మేలుకుంటావా మేలుకోవా అనేది కూడా తెలియదు. నేపాల్ అందరూ తెల్లవారుజాము నైట్, నేపాల్లో డే టైమే వచ్చినట్టుంది, మరో ప్రాంతంలో తెల్లవారుజాము 3 వచ్చింది భూకంపం. మరో ప్రాంతంలో 3 గంటలకు వచ్చింది తెల్లవారుజాము. అందరూ నిద్రపోతున్నారు, ఆదమర్చి నిద్రపోతున్నారు. నైట్ పడకెళ్ళేటప్పుడు హాయిగా పండుకొని ఉంటారు, ఆ మాటలు ఈ మాటలు మాట్లాడుకొని నిరీక్షణ, తెల్లారి లెగుస్తాం మళ్ళీ మన పనుల్లోకి వెళ్తామని. కానీ లేవలా, ఆ ఇళ్ళన్నీ కూలిపోయి అందులోనే ఆ రాత్రి మెళకువ రాకముందే యాత్ర ముగించేశారు. కాబట్టి మనం రక్షణ కోసం కట్టుకున్న ఇల్లే భూకంపం వస్తే మన ప్రాణానికి అదే హానిగా మారుతుంది. అన్నిటి నుంచి ఏది మనల్ని కాపాడిద్దని బలంగా కట్టుకుంటామో అదే ఇక మనం బయటికి వెళ్ళకుండా బలంగా పట్టేసి బంధించి వైనం చేస్తుంది. కాబట్టి తెలీదు. అట్లెందుకు అనుకోవాలన్నా, అట్లెందుకు అనుకోవాలి? రేపటిని గురించిన ఆలోచన మనకి ఎందుకు? అసలు రేపేం జరుగుద్దు ఇవన్నీ ఎందుకు? అట్లా ఆలోచించకూడదని యేసయ్య చెప్పాడు కదా. అవును, ఆలోచించొద్దని చెప్పాడు. అలాగే ఈరోజు చేసే పని రేపటికి వాయిదా వేయొద్దని కూడా కొంచెం మార్మికంగా అందించాడు. ఏనాటికి ఆనాటికి చాలును, ఈరోజు వ్యవహారం ఏందో చూడు, ఈరోజు దాన్ని నిర్లక్ష్యం చేయొద్దని కూడా చెప్పాడు. యజమానుడు సడన్గా వస్తాడు, ఏ దాసుడు సిద్ధపడి జాగ్రత్తగా మెలకుగా ఉంటాడో వాడు బహుమానం పొందుతాడు, ఎవడు తేడాగా ఉంటాడో వాడు ఇబ్బంది పాలవుతాడు. కనుక ఆ గడియను గూర్చి, ఆ దినమును గూర్చి మీకు తెలియదు కనుక మెలకుగా ఉండండి అనే మాట ఆయన అందించాడు. అంటే దాన్ని బట్టి ఏమర్థమవుతుంది? రేపు జరిగే కష్ట నష్టాల గురించి, కీడులను గురించి నువ్వేం ఇప్పుడు బెంబేలెత్తొద్దు. కానీ ఈరోజు జరగాల్సినవన్నీ కూడా మొత్తం కంప్లీట్ చేసి సాయంత్రానికి ప్రశాంతంగా ఉండన్నాడు. అంటే ఎలా అంటే, ఒక్కటే మాటలు సింపుల్గా చెప్పాలంటే, దినమంతా చేయాల్సినవన్నీ చేసి దేవుని పనులు కానీ, దైనందిన కార్యాలు కానీ, జీవిత విషయాలు కానీ, కుటుంబ బాధ్యతలు కానీ నెరవేర్చవలసినవన్నీ నెరవేర్చి ఈవినింగ్ కల్లా ఎలా అయిపోవాలి మైండ్ అంటే, ప్రభా ఈ దినాన్నంతటికి కూడా నెరవేర్చవలసినవి నెరవేర్చాను, ఏమన్నా దోషాలు ఉంటే నీ ముందు ఒప్పుకున్నాను, ఇదిగో ఇక రాత్రి నిద్రకు ఉపక్రమిస్తున్నాను, తిరిగి నాకు రేపు ఇచ్చిన ఈ రాత్రి నన్ను తీసుకున్నా, ఐఎమ్ రెడీ, థ్యాంక్ యూ అని పడకెక్కాల. అంత సిద్ధపాటులో మనం ప్రిపేర్డ్గా ఉండాలి. రైటా రాంగా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూద్దాం నిదానంగా చూద్దాం, ఏం పోయింది ఇప్పుడు, తర్వాత చేద్దాం అని టైంని జరగేస్తూ ఉంటారు కొంతమంది. నాకు ఇష్టం ఉండదు. దేవుడు త్వరపెట్టక ముందు తొందరపడటం ఎంత డేంజరో, దేవుడు త్వరపెడుతున్నప్పుడు త్వరగా స్పందించకపోవటం కూడా అంతే డేంజర్. మళ్ళీ చెప్తా, దేవుడు మౌనంగా ఉన్నప్పుడు మనం తొందరపడితే ప్రమాదం. అలాగే దేవుడు త్వరపెడుతున్నప్పుడు మనం ఆగితే ప్రమాదం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సముద్రంలో బాట కొట్టాడు, సాగిపోండి అన్నాడు. పోదాం ప్రభా పోదాం, అక్కడ అగ్నిస్తంభం అడ్డేసావుగా, ఆ విధవలు ఎక్కడికి వస్తారు నాయన, పోదాం ప్రభా. నువ్వు సముద్రాన్ని ఓపెన్ చేసిన శుభ సందర్భంలో మేమంతా బిర్యానీ పార్టీ చేసుకుందాం అనుకుంటున్నాం ప్రభా. మేము ఇక్కడే ఉండి మంచిగా పార్టీ చేసుకుని మంచిగా అన్నీ తినుకుంటా తాక్కుంటా మంచిగా వెళ్తాం ప్రభా. అటుపక్క అగ్నిస్తంభం వేసావు, ఇటు సముద్రాన్ని బద్దలు కొట్టేసావు, కాబట్టి మెల్లిగా వెళ్ళిపోతాం ప్రభా, ఈ ప్రాబ్లం ఏముంది నాయన అన్నాడు మోషే.
లే, సముద్రమే బద్దలైపోయిందిరా బాబు, చలో అన్నాడు. అంతే, పరిగెత్తగను. ద్వారములు తెరవబడ్డాయి. అద్దరి చేరుకోవడానికి త్వరపడండి, పరిగెత్తండి. దేవుని బలమైన కార్యం మొదలైంది, దేవుని మహిమ కార్యం మొదలైంది, అందిపుచ్చుకోండి త్వరగా అంటే సాగిపోయారు. ఇక పరుగో పరుగు. వాళ్ళు సగం దాటిన తర్వాత అప్పుడు ఇక్కడ ఓపెన్ చేశాడు ఐగుప్తులు రావటానికి. మళ్ళీ వాళ్ళు రావాలా? వాళ్ళు పూర్తిగా దరికి చేరారనుకో, వీళ్ళు రారు. అందుకే వాళ్ళు 3 భాగాలు చేరిన తర్వాత చిన్నగా వీళ్ళని ఆ అగ్నిస్తంభం తీసేసి వీళ్ళు కూడా రావడానికి అవకాశం ఇచ్చాడు. బాగా నడి సముద్రంలోకి వచ్చినాక మరి శత్రు వినాశనం జరగాలి కదా. అందుకు అరే ఇక్కడే ఉన్నారా, అందుకోవచ్చు మనం, పదండ్రా అని వీళ్ళు వెంటబడ్డారు. అట్లాగా దేవుడు తన మహిమ కార్యాన్ని మొదలుపెట్టినప్పుడు, తన కార్యాలను జరిగించబూనుకున్నప్పుడు చకచక ముందుకు సాగిపోవాలి. నిమ్మకు నీరెత్తినట్టు చేద్దాం చూద్దాం తర్వాత తొందర ఏముందలే అనుకుంటూ కూర్చోకూడదు. కాబట్టి త్వరపడతా ఉంటా. కొన్నిసార్లు అడ్డు తగులుతాడు, ఆగురా ఇక్కడ నిదానించాలంటాడు. ఓకే ప్రభు, చురుకుగా ఉండట గొప్ప భాగ్యం అన్నావు కాబట్టి కొంచెం చురుగ్గా ఉండడానికే ఇష్టపడతాను. అంతేగాని స్వామి చెప్పినట్టు వానపాము కదిలినట్టు మందంగా పాదాంలే చూద్దాంలే చేద్దాంలే తొందర ఏముందలే అనుకుంటుంటే పుణ్యకాలం కాస్త పూర్తయిపోతుంది. మారు మనసు పొందమని దేవుడు పిలిస్తే తక్షణమే మారు మనసు పొందడానికి త్వరపడాలి, తడవు చేయకూడదు. దేవునికి స్తోత్రం. రక్షణ పొందమని ప్రభువు పిలుస్తున్నాడు. రక్షణ పొందటానికి తడవు చేయకూడదు. బైబిల్ గ్రంథంలో సౌలుతో అననీయ అన్నాడు, సౌలా సహోదరా ఇక తడవు చేయుట ఎందుకు అన్నాడు. అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయము ఒక్కసారి చూడండి. అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయము 16వ వచనం. గనుక నీవు తడవు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములను కడిగి వేసుకొనుమని చెప్పెను. స్తోత్రం. దేవుడి మాటలో నుండి మనందరిని దర్శించి మనతో మాట్లాడి మనల్ని ప్రోత్సహించునుగాక. ఉపదేశాన్ని అడ్డగింపజూసే సైతాను దుష్టశక్తుల అంధకార శక్తుల ప్రభావం నజరేయుడగు యేసు నామములో లయమగునుగాక. పరిశుద్ధ ఆత్మ సన్నిధి మన మధ్య ప్రత్యక్షమై ప్రభు మనందరినీ దర్శించుగాక, మాట్లాడునుగాక. యేసు నామములది జరుగునుగాక. ఆమేన్. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ మాట, మారు మనసు పొందు, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని పిలిచాడు. యేసునొద్దకు పరిగెత్తి రావడానికి తడవు చేయకూడదు. తడవు చేస్తే చాలా టైము పోతుంది, చాలా సంగతులు లాస్ అవుతాం. తెలియనప్పుడు వదిలేసావు, తెలిసింది ఆయనే దేవుడు, ఆయనే రక్షకుడు, ఆయన యొద్ద సమస్తము ఉన్నది అని తెలిసింది, ఇంకా ఆయన యొద్దకు రావడానికి తడవు చేయకూడదు. రా అని పిలుపు నీ దగ్గరకు వస్తే పరిగెత్తుకొని రావాలంతే. మారు మనసు పొందు అన్నాడు, తడవు చేయకూడదు. ఏవేవైతే దేవునికి అభ్యంతరకరమైన సంగతులు ఉన్నాయో వాటిని విసర్జించి మారు మనసు పొందాలి. దేవుని విడిచి నిర్జీవమైన వాటి తట్టు గతంలో తిరిగావు. ఇప్పుడు నిజమైన దేవుడు ఎవరో నీకు అర్థమైంది కనుక నిర్జీవమైన వాటిని విసర్జించి నిజమైన దేవుని వైపు తిరగాలి. నిర్జీవ క్రియలను వదిలి తిరగాలి, నిర్జీవ భక్తిని వదిలి కూడా దేవుని వైపు తిరగాలి. అది మారు మనస్సు. రక్షణ పొందకముందు మారు మనసు కొరకు పిలుపుంది. ఆ ఒక్కసారే పిలుప, రక్షణ పొందిన తర్వాత కూడా తరచు మనల్ని మారు మనసు కొరకు దేవుడు పిలుస్తూ ఉంటాడు. హల్లెలూయా. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము
4వ వచనం 5వ వచనం చూడు ఒకసారి. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది. అక్కడ ఏం పొందమన్నాడు? ఏం పొందమన్నాడు? ఎవరిని పొందమన్నాడు? అధ్యాయం మొదట చూడు. ఎఫెసులోనున్న సంఘపు దూతకి రాయము. అది ఎఫెసులోనున్న సంఘపు దూత మారు మనసు పొందు అంటున్నాడు. అంటే రక్షణ పొందిన తర్వాత కూడా మళ్ళీ మారు మనసు యొక్క అవసరత ఉందా? ఉంది అని లేఖనం స్పష్టంగా చెప్తుంది. రక్షణ పొందగానే యేసు ప్రభులాగా అయిపో. హలో, మళ్ళీ చెప్తున్నా, రక్షణ బాప్తిస్మం పొందగానే కరుణామయుడు మూవీలో యేసు ప్రభు పాత్ర వేసాడు కదా, అట్లా అయిపో. ఒకవేళ ఏదన్నా వెళ్ళి గెటప్ వేసుకొని మేకప్ చేసుకొని ఏదన్నా అవతారం వేసుకోవడానికి అవకాశం ఉంది. జుట్టు ఇక్కడ దాకా పెట్టుకొని గడ్డం తగిలించుకొని బిడ్డలారా అనొచ్చు, అమ్మలారా నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లలు అని 4 డైలాగులు కూడా చెప్పొచ్చు. నాజీర్లాగా జుట్టు ఉంటుంది కదా, విగ్ ఉంటుంది కదా, పెట్టుకోవచ్చు. గడ్డం కూడా అతికించుకోవచ్చు. అదంతా మొత్తం కలిపి 1 గంట పని. యేసు బాహ్య రూపమును పోలి కనబడటానికి ఆ గెటప్ వేసుకోవటానికి 1 గంట చాలు. కానీ ఆ గెటప్ను కాదు యేసు ఆశిస్తుంది, లోపల సెటప్ను ఆశిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దానికి ఒక జీవితకాలం పడుతుంది. అది విషయం. యేసు అసలు వ్యక్తిత్వాన్ని, ఆ వ్యక్తిత్వ సౌందర్యాన్ని పుణికి పుచ్చుకోవటానికి నిరంతరం ప్రయాసపడాల్సిందే, నిరంతరం పోరాడాల్సిందే, నిరంతరం ఒక యజ్ఞంలాగా దాన్ని జరిగిస్తూ ఉండాల్సిందే. ఎందుకంటే ఆ యేసు పోలిక మనలో ఏర్పరచబడటానికి మనం పిలువబడితే అడ్డగించడానికి మన శరీరం ఉండనే ఉంది. ఉండాల్సిన పైచరసాలన్నీ ఇందులో సమృద్ధిగా ఉన్నాయి. ఆదాము సంబంధిత పాపం, వ్యతిరేక గుణం అంతా ఈ శరీరంలో నిండి నిబిడీకృతమై ఉంది. ఆత్మలో కాదు, శరీరంలో. ఆత్మ విమోచింపబడింది, ఇంకా దేహ విమోచన జరగల, ఇంకా మహిమ శరీరం రాలా, మట్టి శరీరంలోనే ఉన్నాం. గనుక ఎంత కంట్రోల్ చేద్దామన్నా, ఎంత అణచుకుందామన్నా ఎక్కడో చోట ఆ నోరు జారటమో, కన్ను జారటమో, ఏదో ఒకటి జారటం అనే ప్రక్రియ అప్పుడప్పుడు తరచు కనబడతానే ఉంటుంది. అలా ఎదురైనప్పుడు పరిశుద్ధాత్మ నీలో తొందర పెడతాడు. నువ్వు ఇదిగో తప్పు చేశావు, తప్పు మాట్లాడావు, తప్పు ఆలోచించావు, తప్పు ప్రవర్తించబోయావు, తప్పుగా వ్యవహరించబోయావు అని నీలో ఉండి దేవుని స్వరం నీతో మాట్లాడుతూనే ఉంటుంది. అలా మాట్లాడినప్పుడు వినబడిన ఆ మాటలు విన్న నువ్వు తక్షణమే మారు మనసు పొందాలి. ప్రభువా, తప్పు చేశాను, తప్పు ఆలోచించాను, తప్పు చేయబోయాను, తప్పు ప్రవర్తించబోయాను, ఐఎమ్ సారీ, దయచేసి నన్ను క్షమించు, నన్ను మన్నించు తండ్రి, నేను నీ పోలికగా నిర్మించబడుతున్నాను, నీలాగా ఉండాలని ఆశిస్తున్నాను, నీ వ్యక్తిత్వాన్ని సాధన చేస్తున్నాను, నన్ను అనుగ్రహించు ప్రభు, ఈ చెడుగును అధిగమించే శక్తి నాకు ఇవ్వు తండ్రి అని ప్రార్థన చేస్తూ లోపముగా ఉన్న వాటి విషయమై దేవుని ముందు ఒప్పుకొని దిద్దుకొని జాగ్రత్త పడాలి. ఇది సంవత్సరానికి ఒకసారి జరిగిద్దా, 6 నెలలకు ఒకసారి జరిగిద్దా, 3 నెలలకు ఒకసారి జరిగిద్దా, నెలకు ఒకసారి జరిగిద్దా, వారానికి ఒకసారి జరిగిద్దా, 3 రోజులకు ఒకసారి జరిగిద్దా, రోజు మార్చి రోజు జరిగిద్దా? చెప్పలేము. ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతి దినం ఈ పరిశీలన తప్పనిసరి. మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన వెంటనే యేసు ప్రభువులాగా అయిపోము. మరి ఎట్లా? మరి మారు మనసు పొంది మళ్ళా లోకానుసారమైన జీవితంలోకి వెళ్లకుండా యేసులాగా ఉండాలి కదా. అవును, ఉండాలనే పిలువబడ్డాం, ఉండటానికే పోరాడుతున్నాం.
అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ మాటతో మారు మనసు పొంది బాప్తిస్మం పొందగానే యేసు ప్రభులాగా అయిపోమని అన్నయ్య చెప్పాడు కదా అంటే దీన్ని ఆధారం చేసుకొని కొంతమంది ఇంకేముంది మరి అప్పుడప్పుడు చిన్న చిన్న జరుగుతుంటాయి, మరి అప్పుడే యేసు ప్రభులాగా గాం కదా అని ఈ పాటనే పాడుకుంటా మళ్ళీ పాపం చేసే దరిద్రులు ఉంటారు. అందుకని చెబుతున్నాను. ఎందుకంటే ఈ పాయింట్ను మాట్లాడాలంటే కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. బ్యాలెన్స్ మిస్ అయిందంటే దౌర్భాగ్యులు అయిపోతారు, అందుకని బలహీనపడిపోతారు. అందుకని చెప్తున్నా, యేసు వలె కంప్లీట్గా బాప్తిస్మం పొందిన వెంటనే యేసు వలె కంప్లీట్గా రూపాంతరం చెందే ఛాన్స్ ఉంటే ఈ పరిచర్య ధర్మము అక్కరలేదు. అర్థమైందా? యేసునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది బాప్తిస్మం పొందినప్పుడు ఏం జరిగిద్దంటే యేసు వలె మార్పు చెందడానికి మొదటి అడుగు పడిద్ది. అంటే మట్టి ముద్ద సారె మీదకి ఎక్కిద్దనమాట. ఆ తర్వాత ఇక కుండ అయిపోద్దా? ఏం చేయాలా? కుమ్మరి కొన్ని గంటలు దాని మీద పని చేయాలా. దాన్ని చేయాలనుకున్న తీరును బట్టి రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఏదో బాత్రూంలో లోటా చేయాలనుకున్నాడు అనుకో, బాత్రూంలో వాడే లోటా చేయాలనుకున్నాడు అనుకో, పెద్ద రిస్క్ ఏమి ఉండదు. సింపుల్గా 2 వేళ్లతో అలాగ పట్టేస్తాడు. జస్ట్ ఒక పావు గంట 20 నిమిషాల్లో లోట అయిపోతుంది, పక్కన పెట్టేస్తాడు. ఇంకా స్పీడ్గా చేస్తే 10 నిమిషాల్లో అయిపోతుంది, 15 నిమిషాలు అవుతుంది. ఒక మంచి రకరకాల షేపులు కలిగిన ఒక అందమైన కూజా చేయాలనుకున్నాడు అనుకో, కొంచెం రిస్క్ ఎక్కువ చేయాలి, టైం ఎక్కువ తీసుకోవాలి. చేయాలనుకున్న పాత్ర తీరును బట్టి, దాని పనితనాన్ని బట్టి టైం తీసుకుంటాడు, రిస్క్ చేస్తాడు, ప్రయాసపడతాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు రక్షణ పొందిన వారందరూ కూడా మట్టి ముద్దలు, సారె మీదకి ఎక్కిన మట్టి ముద్దలు అన్నమాట. ఇక ఈ మట్టి ముద్దల మీద పరిశుద్ధాత్ముడు తన దాసులను వాడుకొని, తన బిడ్డల్ని వాడుకొని, తన వ్రేళ్లతో ఒక కుండను కుమ్మరి నిర్మించినట్టు మనల్ని ప్రభు పోలికగా మలుస్తూ ఉంటాడు. ఇది నిత్య కృత్యం, పరిశుద్ధాత్మ యొక్క నిత్యం చేసే పరిచర్య. రక్షణానుభవంలోకి వచ్చిన వాడు సంఘంలోకి చేర్చబడతాడు. అంటే అర్థం ఏంటంటే, ఇంకొక టైపులో అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, అప్పటిదాకా బజార్లమ్మిటి ఈ చెత్తకుండీలమ్మిటి తిరిగేవాడు మారు మనసు పొంది బాప్తిసం పొందాడంటే బళ్ళలోకి చేరాడని అర్థం అన్నమాట. పలక తీసుకొని, పుస్తకాలు తీసుకొని ఇక బళ్ళలోకి వచ్చాడనమాట. దేవునికి స్తోత్రం. ఇంకో టైపులో అర్థమయ్యేటట్టు చెప్తున్నా. ఎక్కడికి వచ్చాడు? పలక పుస్తకాలు. అప్పుడే పుస్తకాలు ఉండవు, ఫస్ట్ అయితే పలకే బరువు వాడికి, ఆయన పలక తీసుకొని వచ్చాడు అనమాట. ఇప్పుడు పలక తీసుకొని వచ్చినోడు వెంటనే వాడిని లేపిరే, చెప్పు, క్లాస్ చెప్పు, పాఠాలు చెప్పురా, నువ్వు టీచర్ లాగంటే వాడికి ఏం తెలుసు? తలగీరుకొని అమాయకంగా చూస్తాడు కానీ వాడికి ఏం తెలుసు? అర్థమైందా? రక్షణానుభవంలోనికి వచ్చి ప్రభు దగ్గరికి వచ్చిన వాడు మొదటి అడుగు వేశాడు. ఇక అక్కడి నుంచి ఇక వాడు డైలీ స్కూల్కి వెళ్ళాలి, డైలీ పంతులతో కలుసుకుంటూ ఉండాలి. మాస్టారు లేక టీచరో వెళ్ళి డైలీ వాళ్ళతో సాంగత్యం చేయాలి, వాళ్ళ దగ్గర నుంచి బోధను పొందాలి, ఉపదేశాన్ని పొందాలి, ఆ సారం అంతా గ్రహించాలి. ఇలాగ సంవత్సరాలు పని జరగాలి వాడి మీద. సంఘము అనేది మరో రకంగా చెప్పాలంటే ఆధ్యాత్మిక బడి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మీకు రేడియో కార్యక్రమం వస్తుందా? ప్రేమధార, 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 ప్రేమధార. బైబిల్ అధ్యయన పాఠశాల. గుర్తురాలేదా? ఈరోజు మనం నిర్గమాకాండ ధ్యానాలను విందాం. అప్పుడు ఆ పెద్ద ఆయన గొంతును పడుద్ది. శ్రోతలు
బాగున్నారా? రేడియోకి దగ్గరగా రండి. ఈరోజు మనం నిర్గమాకాండ ధ్యానాన్ని చేద్దాం. నిర్గమాకాండం బానిస సంఖ్యలలో నుంచి దేవుని ప్రజలు బయటికి తేబడినటువంటి గ్రంథం అని మొదలు పెడతాడు మూర్తి గారు. అందులో బైబిల్ అధ్యయన పాఠశాల అంటారు. అంటే బైబిల్ గురించి నేర్పే బడి. ఆ మొక్క కోసం చెప్పాలే, సండే స్కూల్ పాటల్లో ఒకటి ఉంది. రండి రండి చిన్న పిల్లలారా, సబ్బాతు బడికి రండి. రండి రండి చిన్న పిల్లలారా, సబ్బాతు బడికి రండి. ఇది సంఘానికి నారుమడి, యేసు మాట దొరికే వాక్యబడి. ఇది సంఘానికి నారుమడి, యేసు మాట దొరికే వాక్యబడి. రండి రండి చిన్న పిల్లలారా, సబ్బాతు బడికి రండి. బాగుంటుంది ఈ పాట కదా. చిన్ని చిన్ని హృదయాలలో వాక్యపు విత్తనాలను, చిన్ని చిన్ని హృదయాలలో వాక్యపు విత్తనాలను నాటి ఫలింపచేసి త్రోవను నేర్పుబడి. నాటి ఫలింపచేసి త్రోవను నేర్పుబడి. ఇది సంఘానికి నారుమడి, యేసు మాట దొరికే వాక్యబడి. ఇది సంఘానికి నారుమడి, యేసు మాట దొరికే వాక్యబడి. రండి రండి చిన్న పిల్లలారా, సబ్బాతు బడికి రండి. దేవునికి స్తోత్రం. ఇంకొక కోణంలో చెప్పాలంటే, ఫస్ట్ చెప్పాను సారె మీద మట్టి ముద్ద, రక్షణలోనికి వచ్చినవాడు. ఇక ఒక పాత్రలాగా రూపు చేయబడాలి. దానికి టైము ప్రయాస ఉంటుంది. మట్టి ముద్ద జంపు చేయకూడదు. ఏదో ఒక ఆకృతి వచ్చిందా ఆక కుమ్మరి చేతులలో నుండి పక్కకి వెళ్ళకూడదు. కుమ్మరి ఒక షేపు చేస్తున్నప్పుడు ఎదురు తిరిగి మొరాయించకూడదు. పదే పదే అడ్డు తగిలి ఎంత కష్టపడి నిర్మించినా విరిగిపోతుంటే విసుగు పుట్టిన కుమ్మరి ఏం చేస్తాడు తెలుసా? అంటాడు. అదే ప్రభు ఒకరిని పూర్తిగా విసర్జించటం. మనల్ని అయితే అంత తేలిక వదిలిపెట్టలే. పెద్ద ఆయన పాడాడుగా, నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై. ఇదిగో యువతల పక్క చేతుల్లో కనపడుతుంది మట్టి ముద్ద. అది రక్షణలోకి వచ్చినటువంటి ఒక వ్యక్తి. అంతకుముందు పొలంలో అది కూడా కలిసిపోయి ఉంది, పొలములో భూమిలో. కానీ దానిలో నుంచి దాన్ని వేరు చేసి ఒక ప్రదేశానికి తీసుకొచ్చాడు. ఆ మట్టిని తెచ్చి దానిలో ఉన్న పెంకులు, ముళ్ళు, చెత్త, చెదారం మొత్తం జల్లెడ పోసి అన్నీ క్లీన్ చేసి శుభ్రపరిచి ఆ మట్టిని నీటితో తడిపి దాన్ని చక్కగా ఒక ముద్దలాగా చేస్తాడనమాట. మట్టి ముద్ద స్క్రీన్ మీద కనపడుతుందా? మట్టి ముద్ద అట్లా ఈ చేతుల్లో ఉంది చూడండి. అది బాప్తిస్మం పొందినవాడు ఆ షేపులో ఉంటాడు. అంటే పాపములన్నీ కడగబడి అంతా క్లియర్ అయిపోయి సరిచేయబడి ఇక లైన్లోకి వచ్చాడనమాట. నాకు ఆ లోకం వద్దు. అంతకుముందు మనం ఎందులో ఉన్నాం? లోకంతో కలిసిపోయి ఉన్నాం. అంతకుముందు అదిగో ఆ చేతుల్లో ఉంచురా అయ్యా. చూడు, ఆ చేతుల్లో ఉన్న మట్టి ముద్ద ఒకప్పుడు ఎక్కడుంది? ఏడో చాటు ఉందా? పొలంలో ఉంది. పొలంలో సపరేట్గా ఉందా? పొలంలో మట్టితో మట్టిగా కలిసిపోయి ఉందా? పెద్దగా చెప్పనా, కలిసిపోయి. ఇప్పుడే తర్వాతే దాన్ని కోరుకొని ఏం చేశాడు? తవ్వి అక్కడి నుంచి వేరుపరచెను. ఫస్ట్ నేను ఇందాక ఒక పాట పాడాను. ఏంటి? వేణోళ్ళ కొనియాడిందా? ఫస్ట్ చరణం ఏంది?
ఎన్నికలేని నన్ను ప్రేమించి లోకము నుండి నన్ను వేరుపరచి ఆగో సాంగ్ అయిపోయింది. జస్ట్ సందర్భం కోసం గుర్తు చేస్తున్నా. ఇప్పుడు మనల్ని ఏం చేశాడు? ఆ పాత స్థితి నుంచి, పాత సహవాసం నుంచి, పాత అనుభవాల్లోంచి పక్కకి తీసుకొచ్చి ఎక్కడికి తెచ్చాడు? సంఘం దగ్గరికి తీసుకొచ్చాడు. సంఘం అంటే సారి దగ్గరికి తెచ్చాడు. తెచ్చి ముందు చేసిన పని ఏందో తెలుసా? వెంటనే నీళ్లు పోసి తడిపి సారి మీద ఎక్కించలా. మరేం చేశాడు అంటే ఫస్ట్ శుద్ధీకరణ మొదలుపెట్టాడు. పొలంలో ఉన్న మట్టి చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి, చెత్తా చెదారం ఉంటుంది, కొన్ని చోట్ల గరిక ఉంటుంది, గడ్డి, కొన్ని చోట్ల అదొక టైపు మొక్కలు ఉంటాయి. మొక్కలు పై కట్ చేసినది వాటి వేళ్ళు ఉంటాయి లోపల. కాబట్టి తెచ్చి ఏం చేయాలి తెలుసా? ఫస్ట్ దాన్ని అంతా శుభ్రం చేయాలి. శుభ్రం చేసి మొత్తం క్లియర్ చేసి పడేస్తాడు. రాయి, రప్ప, చిల్ల పెంకులు, ఈ వేర్లు, ముళ్ళ తుప్పలు, ముళ్ళు ఏమన్నా చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి అన్నీ, ఎందుకంటే వేళ్ళకు తగులుతాయి. మొత్తం జల్లెడ పోసి క్లీన్ చేసి శుభ్రపరిచి ఫ్రెష్ మట్టి తీస్తాడు. ఇక ఈ క్లీన్ చేసే కార్యక్రమాన్ని, వేరుపరిచే కార్యక్రమాన్నే మారు మనసు మరియు బాప్తిస్మం ఈ రెండిటితో పోల్చవచ్చు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు క్లియర్ చేశాడు. క్లియర్ చేసి ఏం చేశాడు? అవంత నా మట్టి తీసుకొచ్చి సారి మీద కుప్పపోసాడా? నో, నీటితో తడపాలి. ప్రైజ్ ద లార్డ్. రైట్. శుభ్రపరిచినటువంటి మట్టిలో కలిపే నీరు పరిశుద్ధాత్మ జలమును గుర్తుగా ఉంది. జస్ట్ పోల్చి చెప్తున్నాను. పరిశుద్ధాత్మ అభిషేకము చేత మనల్ని తడుపుతాడు. తడిపి అలా చేస్తాడు ఒక ముద్దలాగా. ఒకప్పుడు చెత్త చెదారం, ముళ్ళు, రాళ్ళు అన్నీ కలిసి ఉన్న మట్టి ఇప్పుడు శుద్ధి చేయబడిన మట్టి. ఒకప్పుడు ఏ తడి లేకుండా డ్రైగా ఉన్న పొడి మట్టి ఇప్పుడు పరిశుద్ధాత్మ జలము చేత తడపబడిన తడి మట్టి, ఒక పాత్రకు సిద్ధం చేయడానికి అనుగుణ్యమైన మట్టి. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు సారి మీద పెడతాడు. పెట్టి అది అవతల ఫోటోలో ఉంది చూడండి. ఇక పని మొదలు పెడతాడు ఆ వేళ్లతో. ఓకే, అది ఫస్ట్ చెప్పిన పోలిక. రెండోది ఏం చెప్పాను? బడికి వెళ్ళిన చిన్నోడు. దేవుని సంఘము బడితో కూడా పోల్చబడింది. ఇక్కడ మహోన్నతుని విద్య నేర్పబడును. స్తోత్రం, హల్లెలూయా. క్రమం తప్పకుండా ఆ సహవాసానికి కలవాలి. అందుకే పరిచర్య ధర్మమును నియమించాడు. ఎందుకు? సంఘము క్షేమ అభివృద్ధి పొందాలి. వీటికంటే ముందు సంపూర్ణత్వంలోకి రావాలి. ఏం సంపూర్ణత్వం అంటే యేసు పోలికలోకి రావాలి. క్రీస్తు యేసునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతలోనికి మనల్ని తేవాలి. అది ప్లాన్. ప్రైజ్ ది లార్డ్. ఇది ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనమా? ఒక్కసారి చూస్తే 12వ వచనం 13 చూడండి. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన, ఆ మాట మర్చిపోకూడదు. క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమగు వరకు ఆయన ఇలాగు నియమించెను. ఆయన ఇలా నియమించాడు. ఎలా నియమించాడు? పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును. అదిగో పరిచర్య ధర్మం ఒకటి ఏర్పాటు చేశాడు. చిన్నపిల్లలు బడిలో చేరితే ఇక పంతుళ్ళు లైన్లోకి దిగుతారు. ఒక చేత చాక్ పీసు, ఒక చేత బెత్తం. అర్థమైందా? ఒక చేత చాక్ పీసు, ఒక చేత బెత్తం. వాక్యం 2 విధాలా పనిచేస్తుంది. ఖండిస్తుంది, గద్దిస్తుంది, బుద్ధి చెబుతుంది, ఆదరిస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒక్కొక్క పిల్లోడు ఉంటాడు, తన్నులు తింటాడు. ఒకడు ఉంటాడు తెలివైన వాడు, ముందే పోయి చెబుతాడు, సార్ నాకు అర్థం కాలేదండి, నాకు తెలియదండి, నాకు రాలేదంటే వాడిని కొట్టడు, తిట్టడు. శభాష్ రా, అర్థం కాలేదని చెప్పావు, ఇదిగో ఇది అని మళ్ళీ చెబుతాడు. ఒకడు ఉంటాడు నిద్రమోహోడు, నాలంటాడు. ఏమండి, పోయి చెప్పుకుంటే గొడవ ఉంటుంది కదా, నేను చెప్పను, తన్నులు తింటాను. చిన్నప్పుడు స్కూల్లో. అర్థమైందా?
ఏం చేసేది పాపం, అట్టుకొట్టి ఎట్నో లైన్ చేశారు. దేవునికి మహిమ. ఎట్లా లైన్ చేస్తే చదువుతున్నా ఇప్పుడు. ఆనాడు వాళ్ళు నన్ను చేతుల్లోకి తీసుకొని కొట్టి తిట్టి బుజ్జగించి బుద్ధి చెప్పి పాఠాలు నేర్పితే ఎందుకురా నాకు ఈ కర్మ అనుకున్నా. అప్పుడు మా అమ్మ అయ్య ఇద్దరు 2 సైతానులా 2 దెయ్యాల్లా కనపడ్డారు నాకు. ఇంటికాడ ఉన్నప్పుడు, స్కూల్లో సెలవు ఉన్నప్పుడు వాళ్ళు దేవతల్లా కనపడేవాళ్ళు. బడికి పో అంటే మాత్రం మా అమ్మ ఒక పిశాచిలా కనపడేది. ఏం చేయమంటాం మరి, అంత బాధ. వెళ్ళకపోతే ఇల్లుదంతా వెళ్తేనే పలక తీసుకొనే కొడుతుంది, తోడపాసం పెట్టుద్ది. కనికరం లేకుండా దండి అనుమానం వెళ్ళేది అందులో. అప్పటికే ఆపిలీలు ఇచ్చి ఏ ఒకటి ఇచ్చి కవర్ చేసుకుంటూ ఉంటా, తనకుండా ఏదో లంచాలు చేస్తూ ఉంటాను. ఆయన తీసుకుని తెచ్చావా రైట్ అని చెప్పి ఏదన్నా ఇచ్చిన పక్కన పెట్టేసి పాఠం దగ్గరికి వచ్చినప్పుడు రాజీ పళ్ళ పగిలిపోయిందా కొట్టి. దేవునికి మహిమ. ఎందుకు ఈ బాధలు, ఎంత దిగులో నాకు బడికి పోవాలంటే. మీరు ఎంతమంది ఆనందంగా పోయారు యథార్థం చెప్పండి. ఆనందంగా పోయిన వాళ్ళు నాకు తెలిసి చాలా తక్కువ మంది ఉంటారు. బాధపడతా పోయిన వాళ్ళు ఎంతమంది వారు చేతులు ఎత్తండి. మరి మీరేమో అంత ఫీల్ అయ్యి అంత బాధపడి వెళ్ళారు. మరి మీ పిల్లలు కొంచెం మొరాయిస్తే ఏమొచ్చిందా చదువుకోవటానికి అని వాడిదంతా ఎందుకు? మరి అర్థం చేసుకో, వాడి బాధ కూడా. ఒకప్పుడు నువ్వు కూడా అంతే ఫీల్ అయ్యావు. దేవునికి స్తోత్రం. ఓదార్చు. ఏం చేద్దాం బిడ్డ, నాకు కూడా ఒకప్పుడు నీలానే బాధపడేదనరా. వెళ్ళటం వల్ల ఈరోజు ఇలాగ నేను అన్నీ చదవగలుగుతున్నాను, చేయగలుగుతున్నాను. నాయన తన్నులో బన్నులో నాయన వెళ్ళక తప్పదురా, నీ భవిష్యత్తు కోసమే నాయన, నువ్వు బాగుండాలి నాయన అంటే బుద్ధి గల్లోడు వింటాడు. బుద్ధి తక్కువడు ఉంటాడు, తంతేనే మాటినేవాడు. డౌట్ లేదు. ఇక వాడిని తన్ని పంపించాల్సిందే బడికి. చేసేదేముంది? పిల్లలు తిట్టుకుంటారు, దుర్మార్గుడు తన్ని పంపించమంటున్నాడని. ఎవడి క్షేమం కోసం? మా అమ్మ మా నాన్న మాకు చదువు రాదు, వాడన్నా చదువుకోవాలని ప్రయాసపడ్డారు. అది ఎంత ఉపయోగపడిందంటే, నేను మహా చదివితే ఒక 7-8 సంవత్సరాలు చదివాను అనుకుందాం. నా చదువుకి ఒక 7-8 సంవత్సరాలు చదివాను అనుకుందాం. 5వ ఏట బడిలో చేరిస్తే 13వ ఏట వరకు చదివాను అనుకుందాం. ఎన్ని సంవత్సరాలయ్యా? 5, 13 మధ్యలో 8 ఏళ్ళు. ఆ 8 ఏళ్ళ నా చదువు అయితే బడికి పోయి చదివింది 8 ఏళ్ళు అయినా గ్రంథాలయ స్టడీ చాలా ఉందిలే నాకు దేవుని కృపలో. అర్థమైందా? స్కూల్కి వెళ్ళి చదువుతారు సహజంగా, నేను గ్రంథాలయానికి పోయి పర్సనల్గా చదువుకున్నా. ఆ స్టడీ నాకుంది. దేవునికి మహిమ. హల్లెలూయా. అంటే చదువు విలువ అర్థమైన తర్వాత పోయి చదువుకున్నాను అన్నమాట. పరిశోధన చేసుకొని అన్ని విషయాలు గ్రహించుకోవడానికి, జ్ఞానాన్ని పొందుకోవడానికి అట్లా స్టడీ చేసుకున్నా. 8 ఏళ్ళ నా చదువు నా జీవితం అంతా, ఒకవేళ నేను ఒక 80 ఏళ్ళు బతికాను అనుకో, 8 ఏళ్ల చదువు ఎన్ని సంవత్సరాలకు ఉపయోగపడుతుందో చూడు. 80 సంవత్సరాలకు సపోర్టుగా నిలుస్తుంది 8 ఏళ్ల చదువు. అంటే కొన్ని నాళ్ల బాధ, కొన్ని నాళ్ల శ్రమ, కొన్ని నాళ్ళు మనం పొందిన అనుభవాలు, అభ్యాసం, పాఠాలు ఎన్ని సంవత్సరాలకు దీవెనకరంగా మారాయో చూడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఈ లోకంలో మనల్ని నుంచి, లోకం నుండి వేరు చేసి సారి మీద పెట్టి మనల్ని ఆయన పోలికలోనికి మార్పు చెందిస్తూ ఉన్నాడు. దీనికోసం రకరకాల అనుభవాలు మన జీవితాల్లోకి అనుమతిస్తాడు. ఈ అనుభవాల సారం, ఆయన పోలికలోకి మనం మార్పు చెందిన ఈ వైనం ఎప్పటికో తెలుసా? ఇప్పటికి కొంత, అసలు మెయిన్ నిత్యత్వానికి సిద్ధపాటు ఇదంతా. హల్లెలూయా. ఇదంతా, ఈ అనుభవం అంతా, ఈ అభ్యాసం అంతా ఎక్కడ ఉపయోగపడిద్ది? 100% అంటే అక్కడ. ప్రభు, పురుషుడు, సాటి అయిన సహాయం, ఈక్వల్ పొజిషన్, సంఘం.
క్రీస్తు యేసునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గల వారముకు వరకు సంఘక్షేమాభివృద్ధికే పరిచర్య ధర్మము నియమించినావే. సంఘ సంపూర్ణ సిద్ధికే పరిచర్య ధర్మము నియమించిన. మళ్ళీ పడదాం. సంఘక్షేమాభివృద్ధికే పరిచర్య ధర్మము, సంఘ సంపూర్ణ సిద్ధికే పరిచర్య ధర్మము నియమించినావే. నేను నీ స్వాస్థ్యమే, నీవు నా సొంతమే. నా నీకేనయ్యా, నేను నీ స్వాస్థ్యమే, నీవు నా సొంతమే. నా స్తోత్ర బలులన్నీ నా హృదయాన కొలువైన యేసయ్యా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అబ్బే అసలే సౌండ్ లేదే. ఏదో అందరు కలిసి ఒకసారి. ఎంత బాగుంది. ఇంకోసారి. అది అసలు సౌండ్. దేవునికి మహిమ. కాబట్టి ప్రియులారా, మనల్ని రక్షణ ద్వారా శుద్ధీకరించి మనం బలహీనం గనక తన ఆత్మ బలాన్ని మనకిచ్చి, ఎందుకంటే నీటితో తడపకపోతే ఆ పొడి మట్టిని తెచ్చి ఆవంతుని సార మీద వేస్తే వేళ్ళు పని చేయడానికి కుదరదు. మనం కూడా అంతే. పరిశుద్ధాత్మయే లేనిది వర్షము లేని పైరు చందం వేయది. వర్షము లేని పైరు చందం వేయది. అది అందుకే మారు మనసు పొంది రక్షణ పొందిన తర్వాత ఫస్ట్ ఇచ్చిన బహుమానం పరిశుద్ధాత్మాయను వరం. దేవునికి స్తోత్రం. మట్టి ఎక్కడుంది? పొలంలో ఉంది. నీళ్ళు ఎక్కడున్నాయి? ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన దగ్గర ఉన్నాయి. పొలంలో నుంచి మట్టిని వేరు చేసి తీసుకొచ్చి అంతా శుద్ధి చేసి అయిపోయిన తర్వాత తన యొద్ద ఉన్న నీళ్లను దానిలో కలుపుతున్నాడు. కలిపి ఏం చేస్తున్నాడు? మొత్తాన్ని కలిపి ముద్ద చేస్తున్నాడు. అప్పుడు మాత్రమే ఆయన వేళ్లతో పని చేయటానికి ఈ మట్టి ముద్ద సహకరిస్తుంది. లేకపోతే ఒట్టి దువ్వలాగుంటుంది. అవునా? పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు. ఆయన మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. ఆయన ఉండటం వల్లనే ఇంత మాత్రం షేప్ వచ్చింది. పరిశుద్ధాత్మ నీటితో పోల్చబడ్డాడు, మంచుతో పోల్చబడ్డాడు, అగ్నితో పోల్చబడ్డాడు, గాలితో పోల్చబడ్డాడు, తైలముతో పోల్చబడ్డాడు, మేఘంతో పోల్చబడ్డాడు. ఒక పాట పాడుకున్నాను. జీవజలమా షకీన మేఘమా నాపై అనురాగమా, నాపై నిండిన అభిషేకమా. జీవజలమా షకీన మేఘమా నాపై చూపిన అనురాగమా, నాపై నిండిన అభిషేకమా. స్తోత్ర బలి చేసెదనయ్యా, స్తుతియాగము నీకే అర్పించెదనయ్యా. స్తోత్ర బలి స్తుతియాగము నీకే అర్పించెదనయ్యా. జీవజలమా షకీన మేఘమా నాపై చూపిన అనురాగమా,
నాపై నింపిన అభిషేకమా, విడువని ఎడవాయని ఆత్మదేవుడా, సర్వసత్యమందు నడుపు నీతి సూర్యుడా, విడువని ఎడవాయని ఆత్మదేవుడా, సర్వసత్యమందు నడుపు నీతి సూర్యుడా. ఆమేన్. స్తోత్ర బలి స్తుతియాగము నీకే అర్పించెదనయ్యా. ఆమేన్. స్తోత్ర బలి చేసెదనయ్యా, స్తుతియాగము నీకే అర్పించెదనయ్యా. జీవజలమా షకీన మేఘమా, నాపై చూపిన అనురాగమా, నాపై నింపిన అభిషేకమా. స్తోత్రం. అలా పోల్చబడ్డాడు ఆయన, నీటితో కూడా పోల్చబడ్డాడు. ఆయన మనల్ని తడపాలి. అందుకే మోకాళ్ళ కొలత సరిపోదయ్యా, పాదాల కొలత సరికాదయ్యా, ఈతల మునిగి లేవాలయ్యా, తేలి తేలి ఆడాలయ్యా. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా, జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధక. జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధక. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా, జీవజలమా. ఎవరు? ఆత్మనాథుడా. ఇటు పక్క వచ్చి మాట్లాడించేది ఆయనే, అటుపక్క కూర్చున్న నీకు అది గ్రహింపు కలిగించేది ఆయనే. స్తోత్రం. ఇటుపక్క పని చేయాల్సింది ఆయనే, అటుపక్క పని చేయాల్సింది కూడా ఆయనే. అందుకే అప్పుడప్పుడు ప్రార్థన చేస్తుంటాను, వాళ్ళ పాపాలు క్షమించు, నా పాపాలు క్షమించు, ఇద్దరిని శుభ్రం చేయి ప్రభా, వాళ్ళ చెవులు తెరు, నా నోరు తెరు, వాళ్ళ మనసులు తెరువు నాయన, రెండు నువ్వే చేయి ప్రభా. ఇటు నువ్వు మాట్లాడించకపోతే నేనేం చేయలేను, ఆ మాట్లాడింది అవతల వాళ్ళ గ్రహింపు నువ్వు కలిగించకపోతే ఇదంతా వ్యర్థమైపోతుంది. అందుకే ఇరు ప్రక్కల నువ్వే కార్యం చేయి తండ్రి అని ప్రార్థన చేస్తా. ప్రైజ్ ది లార్డ్. ఎవరు చేస్తున్నారు ఇదంతా? కంటికి కనబడడు కానీ వెన్నంటే ఉంటాడు. కంటికి కనబడడు కానీ వెన్నంటే ఉంటాడు. ఎక్కడున్నాడో అర్థం కాడు కానీ ఆత్మలో నిరంతరం మాట్లాడుతూనే ఉంటాడు. అందుబాటులోకి వస్తే అందలం ఎక్కిస్తాడు, అడ్డదిడ్డమైన పనులు చేస్తే దుఃఖపడతాడు, మరీ మొండిగా మొరాయిస్తే మౌనం అవుతాడు. పరిశుద్ధాత్ముడు నీలోనే ఉన్నాడు, నాలోనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు. ఒక్కసారి మీరు నాకు చెప్పండి, ఒకసారి మట్టిలో నీరు కలిపిన తర్వాత విడదీయటం కుదిరిద్దా? స్తోత్రం. హల్లెలూయా. విడదీయటం కుదిరిద్దా? అంతే. విమోచన దినం వరకు ఆయన యందు మనము ముద్రించబడి ఉన్నాము. విమోచన దినము వరకు ఆయన యందు మనం ముద్రించబడి ఉన్నాము. ఆయన మనము ఆయన బైండ్ చేయబడ్డాం. స్తోత్రం చెప్పండి. అంతే. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు? పరిశుద్ధాత్మను మనల్ని జతపరిచాడు, పని మొదలుపెట్టాడు. ఇక ఇప్పుడు క్రమక్రమంగా సహవాసంలో కలుస్తూ ఉపదేశం వింటూ
ఆత్మ నడిపింపు పొందుతూ ప్రార్థనా అనుభవంలో ఎదుగుతూ వాక్యాన్ని చదువుతూ దైవజనులు బోధిస్తుండగా వాక్యం, ఓహో ఈ వచనాన్ని ఇలా అర్థం చేసుకోవాలా, ఆహా ఈ మాటలకు అర్థం ఇదా, ఓ నేను చదువుకున్నా నాకు అర్థం కాల అన్న మాట్లాడినప్పుడు, ఆహా దీన్ని ఇలా నిర్వచించుకోవాలా, దీని అర్థం ఇదా అని అర్థమవుతుంది అని ఇటుపక్క ఈ ఉపదేశం, అటుపక్క నువ్వు వ్యక్తిగతంగా చదువుకోవటం, ఆయనతో సహవాసం, ప్రార్థన అనుభవం, వెరసి పరిశుద్ధుల సహవాసం, అపోస్తలుల బోధ, ప్రభు బల్ల, ప్రార్థనా జీవితం అన్నీ కలిసి ఇక నీలో ఆయన పోలిక షేపు స్టార్ట్ అవుద్ది. ఇక స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇవి ఒక్కొక్కటిగా ఇక ఆకృతి ఏర్పడుతూ ఉంటుంది. తల్లి గర్భమందు పిండం సైతం ఒక్కసారి ఏర్పడదు చూడండి. 2 నెలలకి కాళ్ళు చేతులు, 3 నెలలకి కడుపు, 4వ నెలకి ఇరు పార్శ్వములు, 5వ నెలకి పాదాలు వేళ్ళు, 6వ నెలకి ముక్కు కన్ను చెవి నవరంధ్రాలు ఏర్పడతాయి అండి. గర్భస్థ శిశువు ఒక్కసారే కంప్లీట్ కాడు. విచిత్రం, మనం 2 సార్లు ఎదగవలసి ఉంటుంది. కడుపులో ఉన్నప్పుడు ఒకసారి ఎదుగుతాం, బయటకు వచ్చినా కూడా మళ్ళీ కొన్ని సంవత్సరాలు ఎదుగుతూనే ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. 2 మార్లు ఎదగవలసిన అనుభవం. రక్షణ పొందక మునుపు రక్షణ దాకా వచ్చేదానికి కొంత ఎదుగుదల అవసరం. వినండి, బాగా వినండి, సీరియస్ మ్యాటర్. కొంతమంది మనకు దొరుకుతారు, బాప్తిసం పొంద ఏంది పొందో, ఎన్నిసార్లు చెప్పినా పొందవే ఏంది అంటుంటారు. నేను చెప్పనా, వాడు బాప్తిసం దాకా రావాలన్నా కూడా ఎదుగుదల కావాలి ముందు. ఎదుగుదల లేనోడు రాడు. అర్థమైందా? గర్భంలో ఉన్న శిశువు భూప్రపంచం మీదకి రావాలంటే ముందు అక్కడ లోపల జరగాల్సిన కార్యం ఒకటి ఉంది రహస్యంలో. అలాగే ఒకడు రక్షణ దాకా రావాలంటే వాడి హృదయంలో జరగాల్సిన కార్యం ఉంది. అది జరిగినప్పుడు ఇక నువ్వు వద్దన్న ఆగడు. కన్న తల్లికి భయంకరమైన పెయిన్స్ ఇచ్చి మరీ వస్తాడు బయటికి భూప్రపంచంలోకి. నువ్వు నేను అంతే వచ్చాం. అలానే వీడు కూడా రక్షణ అనుభవంలోకి రావడానికి వాడు సిద్ధం అయ్యాడంటే ఇక ఆగడో. నా ప్రాణం తిత్తాడు వచ్చి, ఏందన్నా పొద్దునిస్తానన్నావు ఇంకా రాలేదు ఏందన్నా, తమ్ముడు మధ్యాహ్నం ఇస్తలేదు తమ్ముడు అంటే, మధ్యాహ్నం వచ్చి కనపడదు, ఏందన్నా బాబు తీసామన్నా, తమ్ముడు అర్జెంటుకి వెళ్తున్నా సాయంత్రం ఇస్తాను ఉంటాడు. సాయంత్రం అయ్యిందన్నా బాబు తీసు, ఆయన ఎక్కడ పెట్టా నువ్వే కనపడుతున్నావు ఏందిరా బాబు, ఏమన్నా నన్ను ఇయ్యంది మాత్రం నేను బాగున్నా. ఈ వాడు నాకు నొప్పులు కలిగిస్తాడు అనమాట. స్తోత్రం. తప్పకుండా ఇస్తాను నాన్న నీకు. నీ పరిపక్వత ఎంతవరకు వచ్చింది, నీ ఆసక్తి ఎంతవరకు ఉందో చూద్దామని ఆగలేదా? పద, బాప్తీసం ఇచ్చి పంపిస్తాం. ఒకడు రక్షణలోనికి రావడానికి కొంత ఎదుగుదల అవసరం. మీకు దొరికిన వాళ్ళందరూ వెంటనే వచ్చి డింగిమని మునగాలని అనుకోవద్దు. ప్రయత్నం చెయ్యి, కానీ కొంత టైం తీసుకుంటుంది. వస్తాడు కొద్దిగా టైం బట్టి. స్తోత్రం. తప్పకుండా వస్తాడు, కొంచెం టైం పట్టిద్ది. రక్షణలోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ కొన్ని సంవత్సరాలు. తల్లి కడుపులో ఎదిగేది 9 నెలలే. భూమి మీద పడ్డాక 21 సంవత్సరం వీడు ఎదుగుతూనే ఉంటాడు. స్తోత్రం. చెప్పండి గట్టిగా. ఒక ఆత్మను రక్షణలోకి నడిపించేదానికి పడే ప్రయాస 9 నెలలు అయితే, ఇక రక్షణలోనికి వచ్చినోడిని సంపూర్ణుడిని చేయటానికి, అనగా వాడు ఇక ఎంత పర్సనాలిటీ దేవుడు డిజైన్ చేశాడో వాడికి అంత ఎత్తుకి వాడిని తీసుకొని రావడానికి అమ్మ అయ్యబడే బాధలు అన్నీ కావు. 21 సంవత్సరం బిడ్డలు ఎదుగుతారు. ఆడపిల్ల 18 ఏళ్ళు ఎదుగుతూనే ఉంటుంది. కొంతమంది 16 ఏళ్ళకి ఒక హైట్ వస్తారు. ఏందో అమ్మ ఏందో మరి ఇంతలోనే ఆగిపోయేటట్టుంది, ఇంకేం పొడిగా అయ్యేటట్టు లేదని అనుకుంటాను. విచిత్రం ఏంటంటే ఆ 2 ఏళ్లలో వచ్చేస్తుంది హైట్. స్తోత్రం. మగపిల్లలు కూడా అంతే. అటు 18-19 ఏళ్ళకి వచ్చేటప్పటికి ఒక హైట్ వస్తాడు, ఒక హైటు. ఒరే వీడు ఇంతేనేమో అనుకుంటారు. కానీ ఆ మిగిలిన 18 నుంచి ఆ మిగిలిన 3 సంవత్సరాల్లో వాడి హైట్ వాడు చేరుకుంటాడు అన్నమాట. దేవుడు ఎంత హైట్ నియమించాడు అంత హైట్కి వాడు చేరుకుంటాడు. ఇక 18 దాటితే అమ్మాయికి అవకాశం లేదు, ఇక 21 దాటితే అబ్బాయికి అవకాశం లేదు. అక్కడి నుంచి ఇక వాళ్ళని ఏమన్నారు, మేజర్లు అన్నారు.
అంటే ఎదుగుదల సంపూర్తి అయిన వాళ్ళు. అంతకుముందు వాళ్ళు మైనర్లు, అంటే ఇంకా ఎదగవలసిన స్థితిలో ఉన్నవారు. అర్థమొచ్చే? దేవునికి స్తోత్రం. అట్లాగా ఇప్పుడు మీకు బాప్తీసం ఇవ్వటం నాకు పెద్ద చాకిరి కాదు, ఇచ్చినాకుంటుంది. ఇక మిమ్మల్ని ఎప్పటిదాకా ఈదాలంటే ఆధ్యాత్మిక జీవితంలో ప్రభుతో ప్రయాణంలో ప్రభుతో ఏలబోయే రాజ్యానికి తగినట్టుగా సిద్ధమవడానికి, ఆ మెచ్యూరిటీ మీలో తీసుకొని రావడానికి నేనే కాదు ప్రతి సేవకుడికి ఇక రిస్క్ అంతా అక్కడే స్టార్ట్ అయింది. నడవటం తెలియదు, జాగ్రత్తగా నడిపించాలి. కొద్ది కాలం తర్వాత ఫస్ట్ అసలు నడిపించడం కాదు, పొరలటం కూడా తెలియదు, పొర్లించాలి. చిన్నగా కొన్ని నెలలైన తర్వాత కూర్చుంటాడు, కొన్ని నెలలైన తర్వాత ఏదన్నా ఆధారం పట్టిస్తే నిలబడతాడు, మళ్ళీ నడవటానికి ట్రై చేస్తాడు, పడతాడు, ఏడుస్తాడు, దీనంగా చూస్తాడు లేపమని. ఇదంతా ఆత్మీయ బిడ్డలకు దైవజనుడికి అర్థమయ్యే విషయం. కొంతమంది ఇది గ్రహింపు లేని వాళ్ళు వెంటనే వాడు ఏదన్నా తేడా పడడానికి వెంటనే వాడిని దుష్మన్కే బచ్చే హేరెతు, అరే సైతాన్ చల్ నీకు లేదురే ఛాన్స్ అంటారు. తప్పు. ఇంత మ్యాటర్ ఉంది మరి. స్తోత్రం. పెద్దగా చెప్పండి. కాబట్టి మారు మనసు పొందుటకు తడవు చేయకూడదు. అక్కడ మొదలు పెట్టాం మనం. బాప్తిజము పొందడానికి తడవు చేయకూడదు. మారు మనసు పొందుటకు తడవు చేయకూడదు అన్న దానిలో 2 రకాలు ఉందని చెప్పా. రక్షణకు ముందు మారు మనసు, రక్షణ పొందినోడు కూడా మారు మనసు అవసరం. అంటే ఇందుకు ఒకేసారి వీడు సంపూర్ణత్వంలోకి రాడు, క్రమక్రమంగా ఎదుగుతాడు. ఈ ఎదుగు ప్రయత్నంలో కొన్నిసార్లు అడుగులు జారి పడతాడు. ఈ పడిన ప్రతి ఘట్టంలో, అభ్యంతరం ఎదురైన ప్రతి ఘట్టంలో దేవుడు ఏమంటాడో తెలుసా? సరే అయిపోయింది, ఇక మారు మనసు పొందంటాడు. సరి చేసుకో, ఇకనన్నా సరి చేసుకో, ఇంకొకసారి అలా పడకుండా, ఆ తప్పు జరగకుండా మెళకువగలిగి నడుచుకో, జాగ్రత్తగా దిద్దుకో అని నేర్పి ముందుకు తీసుకొస్తాడు. అందుకే రక్షణ పొందని వాడికి మారు మనసు అవసరం, రక్షణ పొందినోడికి కూడా ఎప్పుడెప్పుడు మారు మనసు అవసరం? ప్రతి దినం, ప్రతి గంట. ఆలోచనలో తేడా వచ్చినా, మాటలో తేడా వచ్చినా, తలంపులో తేడా వచ్చినా, క్రియలో తేడా వచ్చినా, ప్రభా తప్పు నన్ను క్షమించు, ఈ విషయమై నేను ఇలా ఉండకూడదు తండ్రి, ఉండాలనుకోవట్లేదు ప్రభా, నాకు బలమి. ఇది మారు మనసును కోరి, మారు మనసు సంబంధమైన మాట అన్నమాట. హల్లెలూయా. ఓకేనా? రైట్. ఈ మారు మనసులో 2 రకాలు చెప్పాను. అది అందుకే పేతురు అన్నాడు రక్షణ ఎరుగని ప్రజలకు, అపోస్తలుల కార్యం 2:38, మీరు మారు మనసు పొంది ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచి మీలో ప్రతివాడు బాప్తిస్మం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మను వరము మీకు అనుగ్రహించబడును. ఇది రక్షణలోనికి రాని వాళ్ళకి పేతురు ప్రకటించిన మారు మనస్సు. రక్షింపబడి ఒక సంఘానికి దూత స్థాయిలోకి వెళ్ళినటువంటి ఎఫెసులోనున్న సంఘపు దూతకు ప్రభువు ప్రకటించిన మారు మనస్సు. నీ కష్టమును, సహనమును, క్రియలను నేను ఎరుగుదును, నా నామము నిమిత్తము భారము భరించి నువ్వు అలయలేదు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 2-3 వచనాల నుంచి చదివితే ఈ మ్యాటర్ ఉంటుంది. తాము అపోస్తలులు కాకయ్య అపోస్తలులని చెప్పుకున్న వారిని నీవు గుర్తుపట్టి వారి విషయమై నువ్వు జాగ్రత్త పడ్డావని తెలుసు. నా నామము నిమిత్తము భారము భరించి నీవు అలసిపోలేదని నాకు తెలుసు. ఆయనను మొదట నీకుండిన ప్రేమను వదిలితివని నీ మీద తప్పు ఒకటి మోపవలసి వచ్చెను. వచ్చింది, మోపవలసి ఉన్నది. కాబట్టి ఏం చేయమన్నాడు? మారు మనసు పొందమన్నాడు. ఏ స్థితిలో నుండి పడితివో ఆ మొదటి స్థితిని జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరే, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభంలో దాని చోటు నుండి తీసేస్తానన్నాడు. డిమాండ్ చేస్తున్నాడు. నువ్వు అన్నీ బాగానే ఉన్నాయి కానీ అబ్బాయి, నీ క్రియలన్నీ బాగానే ఉన్నాయి కానీ
మొదటి క్రియలాగా లేవు. మొదటి క్రియలలో ఉన్నది ఇప్పుడు ఒకటి మిస్ అయింది. ఏంటంటే లవ్, ప్రేమ. స్టార్టింగ్లో అన్నీ చేసావు, అయితే నన్ను ఒక పక్క ప్రేమిస్తూ చేసావు. ఇప్పుడు కూడా కొన్ని చేస్తున్నావు, అన్నీ చేస్తున్నావు, కానీ ఆ ప్రేమ లేకుండా ఏదో బాధ్యత కాబట్టి ఏదో యాంత్రికంగా చేస్తున్నావు. సో నాకు సాటిస్ఫాక్షన్ లేదు, అర్జెంటుగా నువ్వు మారు మనసు పొందు. నాకు యంత్రాలు అవసరంలా. యంత్రాలు అయితే మీరెందుకురా బాబు, శుభ్రంగా రోబోలు చేసి వదిలిపెట్టను, అన్ని పనులు అయ్యే చెయ్యు. యంత్రాలు కాదు, నాకు హృదయాలు కావాలి. హృదయాలలో దొరికే నిజమైన ప్రేమ కావాలి, స్వచ్ఛమైన లవ్ కావాలి నాకు. నీ పరిస్థితి ఎలా అయిపోయిందంటే యాంత్రికంగా అయిపోయింది నీ వ్యవహారం. ప్రార్థన చేస్తున్నావు, ఆ ప్రార్థన ఒక యాంత్రికం అయిపోయింది. ఆరాధన చేస్తున్నావు, ఆ ఆరాధన ఒక యాంత్రికం అయిపోయింది. పరిచర్య చేస్తున్నావు, ఆ పరిచర్య ఒక యాంత్రికం అయిపోయింది. యాంత్రికం అంటే ఏంటో తెలుసా? ఒక యంత్రం చేసినట్టు. దానికి ఏం ఫీలింగ్స్ ఉండవు. చెరుకు రసం యంత్రం తెలుసా? ఏముంది, చెరుకు గడని విర్రగొట్టి ఆ మిషన్లో పెట్టేస్తే రసం ఇచ్చేస్తూ ఉంటుంది. ఏమన్నా మాట్లాడిద్దా? నువ్వు ఎన్నిసార్లు చెరుకు గడ్డ విర్రగొట్టి ఆ మిషన్లో పెట్టింది అన్నిసార్లు రసం ఇస్తూ ఉంటుంది, కానీ ఇంక దాని నుంచి ఏ స్పందన రాదు మిషన్ వాడికి. యంత్రం అంటే అది. రోబో ఉంటుంది, రోబోకి ఏమన్నా ఫీలింగ్స్ ఉంటాయా? ఉండవు. నువ్వు ఎలాగ ప్రోగ్రామ్ డిజైన్ చేస్తావు ఆ టైపులో నీకు అది వర్క్ చేస్తూ ఉంటుంది. యంత్రాలు యాంత్రికంగా చేయించుకోవాలనుకుంటే మీరెందుకు రా బాబు, నేను చేయను. మీకంటూ ఒక మనసు ఇచ్చి, హృదయం ఇచ్చి, స్వాతంత్ర్యం ఇచ్చి, మీకంటూ ఒక మంచి జీవితాన్ని ఇచ్చి, ఇంత మీకు సపరేట్గా ఎందుకు చేశాను? మీ నుంచి స్వచ్ఛమైన ప్రేమ, కృతజ్ఞత పూర్వకమైన భక్తి, నిజమైన ఆత్మీయతను ఆశిస్తున్నాను. నీ యాంత్రికమైన ప్రసంగాలు, నీ యాంత్రికమైన స్తుతి ఆరాధన, నీ యాంత్రికమైన స్తోత్రాలు, యాంత్రికమైన ప్రార్థన ఎంతమందికి అర్థమైందో ఏమో. మరి అర్థమైంది, నిజంగా అర్థమైంది చేతులు ఎత్తండి. నాకు బాగా అర్థమైంది. స్తోత్రం. అక్కడక్కడ యంత్రాలు పెడతారు తెలుసా మీకు? చర్చిల్లో ఎప్పుడు వస్తానే ఉంటుంది. హల్లెలూయా హల్లెలూయా వస్తానే ఉంటుంది. హిందూ టెంపుల్స్లోనేమో ఓం అనే శబ్దం వస్తూ ఉంటుంది, నిరంతరం వస్తూనే ఉంటుంది. కొన్ని చోట్ల కొన్ని షాపుల్లో చూశాను గాయత్రి మంత్రం వస్తూ ఉంటుంది. ఓం భూర్భువస్సుః, ఆ మంత్రం వస్తూ ఉంటుంది, నిరంతరం వస్తూనే ఉంటుంది. ఇప్పుడు చర్చిలో హల్లెలూయా అని పెట్టి పద్దాకలు అదే వినపడతా ఉంటే దేవుడికి ఆనందమా? బా, యంత్రం చూడు, నిరంతరం నన్ను హల్లెలూయా ప్రభువుని స్తుతించండో స్తుతించండో మొత్తుకుంటుంది. అబ్బా అనుకుంటాడా? అనుకో. ప్రభు అనుకోడు, మనం కూడా అనుకోం. అట్లా పెట్టమంటే నేను పెట్టను. నేను శుభ్రంగా పొద్దున్నే లేచి టేబుల్ కార్డ్ ఆన్ చేసేది, సీడీ ఏమంటుందండి మెమరీ కార్డ్ పెట్టేసి హాయిగా నిద్రపోదును. దేవుడు అంతటితో తృప్తి చెందుతానంటే నో 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 ఐసా నాహి. పొద్దున్నే లేవాలి, వెళ్ళిపోవాలి ప్రాణప్రియుడి దగ్గరికి. అయ్యా రాత్రంతా కాపాడావు, మళ్ళా నాకు మరొక రోజునిచ్చావు, థ్యాంక్స్ తండ్రి అని ఇక కూర్చొని మాట్లాడాలి. ఘనపరచి, ప్రశంసించి, ప్రస్తుతించి, ఆయన కార్యాల్లో తలపోసి మనసారా మాట్లాడాలి. అది కావాలి ఆయనకి. జస్ట్ ఒక స్తుతే కావాలంటే పొద్దున్నే తీసుకెళ్ళి ప్రార్థన గదిలో అది ఆన్ చేస్తే చాలు, అదే మోగుతూ ఉంటుంది. స్తుతి పాటలు కమ్మగా నేను నా ద్వారా ప్రభు పాడించినవి ఉన్నాయి, భక్తులు పాడినవి ఉన్నాయి, శుభ్రంగా ఆన్ చేస్తా. యంత్రాలు కాదు, ఎలా కావాలి? ఎలా? యేసయ్యా, కెరూబులు, శరాపులు, దూతలు, మహాదూతలు ఉంటే వాళ్ళు నిత్యము నిన్ను స్తుతిస్తుంటే నా స్తుతి కోసం ఆశించావా తండ్రి? నేను ఏ పాటి వాడిని నాయనా? ఎందుకయ్యా నన్ను ఇంత ప్రేమించావు?
ఒక భక్తుడు చూడండి ఏమంటాడో. పాటలంటే ఇష్టం లేని వాళ్ళు సర్దుకోండి. యేసు నన్ను ప్రేమించినావు అనే పాట ఉందా? యేసు నన్ను ప్రేమించినావు అనే పాట. బా, ఏం వర్ణించాడు ఆ చివరి చరణంలో. నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వలన ఫలము గోరు. నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వల్ల ఫలము గోరు. ఆహా, నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం ఏమీ లేక. ఆహా, నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం ఏమీ లేక. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. దేవునికి మహిమ. మీకేమైనా అర్థమైందా? కాలేదు కదా? కాదు కనుకనే ఆంధ్ర క్రైస్తవ కీర్తన అది. స్తోత్రం. అర్థమైతే నేటి పాట, అర్థం కాదు కనుకనే ఆనాటి పాట. ట్రై చేయండి. నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వలన ఫలము గోరు. అయ్యా, ఎవరైనా నన్ను ప్రేమించారంటే ఊరక ఎవరు ప్రేమించరు ప్రభువా. ఎవరు ప్రేమించినా ఏదో ఒక ఫలం ఆశించే ప్రేమిస్తారు. అవునా? భార్య ప్రేమించిందంటే ఎందుకు ప్రేమించింది? వాడు బతుకంతా మొయ్యాలి కాబట్టి. స్తోత్రం. హల్లెలూయా. అవునా? ఎవరు మొయ్యాలి? భర్త మొయ్యాలి. భర్త అనగా భరించువాడట. పాపం అన్నీ భరించాలి, అన్నీ భరించాలి. సరే, భర్త ఏం తక్కువ తిన్నాడా? భర్త భార్యను ఎందుకు ప్రేమిస్తాడు? ఆయనకు అన్నీ ఊడిగాలు చేయాలి కాబట్టి. చూసావా, మీ పక్షంగా ఉన్నాను. స్తోత్రం. అన్నీ ఊడిగాలు చేయాలి కాబట్టి, మరి ఆమె లేకపోతే ఒక పూట గడవదు కాబట్టి, అవునా, ఆమెని ప్రేమిస్తే. భర్త ప్రేమిస్తే ఆమె ప్రయోజనం ఉంది. భార్య ప్రేమిస్తే ఆమెకు ప్రయోజనం ఉంది. స్నేహితులు ప్రేమిస్తే ఏదో ప్రయోజనం ఫలం ఆశించే. ఈ లోకంలో ఏ మనుషుల ప్రేమైనా ఏదో ఒకటి ఆశించే కదా తండ్రి. నాలాంటి మనుషుడు ఒకడు నన్ను ప్రేమిస్తే ఖచ్చితంగా నా నుంచి ఏదో ఒక ఫలం ఆశిస్తాడు. నాకు అర్థం కాక అడుగుతాను, పెద్దాయనా, నీకేం గతి లేక నన్ను ప్రేమించావయ్యా? ఆహారం లేక ప్రేమించావా నా నుంచి ఆహారం పొందుదామని? వస్త్రం లేక ప్రేమించావా నా నుండి వస్త్రం పొందుదామని? వెండి బంగారాలు లేక ప్రేమించావా నా నుండి అవి పొందుదామని? ఏమి లేక నాయనా నన్ను ఇంత ప్రేమించావు? అయ్యా, నువ్వు ఎవరిని ప్రేమించావో తెలుసా? మంచోడిని కాదు ప్రభువా, పాపిని ప్రేమించావయ్యా అంట. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వల్ల
ఫలము కోరు. నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వలన ఫలము కోరు. ఆహా, నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం దేవీ లేక. ఆహా, నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం దేవీ లేక. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కూర్చొని ఒంటరిగా ఈ పాట పాడితే గుండె పగిలేంత ఏడుపు వస్తుంది. అందులో చరణం, ప్రతి చరణం ఒక ఆణిముత్యమే. ఎవరైనా మనుషులు నన్ను లవ్ చేస్తే ఏదో ఒకటి ఆశిస్తారు. నేను ఎలా ఉపయోగపడతాను నీకు చెప్పు? ఏంది నా అవసరం నీకు? ఏమి లేకయా నీకు నాతో? మరి ఇంత ప్రేమించావేందయ్యా? చచ్చిపోయావేంది నా కోసం? అసలు ప్రాణం పెట్టేవేంది? నేను చెడిపోయిన దాన్ని అని తెలుసు, చెడిపోయిన అని తెలుసు, నా చర్యలు బాగుండవు అని తెలుసు, ఇప్పుడు ఏం చేస్తానో తెలుసు, రేపు ఏం చేస్తానో తెలుసు, 10 ఏళ్ల తర్వాత ఏం చేయబోతున్నానో కూడా తెలుసు. నా గతం తెలుసు, నా ప్రస్తుతం తెలుసు, నా భవిష్యత్తు కూడా తెలుసు. నీకు అన్నీ తెలిసి కూడా నన్ను ఇంత ప్రేమించావేమయ్యా? నన్ను కోరుకున్నావేమయ్యా? నా వెంటబడ్డావేమయ్యా? రాజాది రాజువే, ఎందుకు నాయనా నన్ను ఇంత ప్రేమించావు ప్రభు? ఎందుకయ్యా నేనంటే ఇంత ఇష్టం నీకు? అయ్యా అని నువ్వు దేవుని ముందు కూర్చొని పలికితే ఆ ఆవేదనలో, ఆక్రందనలో, ఆ ప్రశ్నలో, యా నీవు నా ఎడల చూపిన ఈ ఆశ్చర్యమైన ప్రేమకు ఏమిచ్చి నీ రుణం తీరుస్తాను? ఎలా నిన్ను మయంపరుస్తానయ్యా? నీకు వందనాలయ్యా, స్తోత్రాలు తండ్రి అను నువ్వు. అది ఎంత విలువైనదో అక్కడ. ఇది కావాలి ఆయనకి. లేకపోతే యంత్రాలు చేసుకునేవాడు. యంత్రాలు కాదు, హృదయాలు కావాలి. హృదయంలో నుండి ఆ స్పందన కావాలి. అది మాధుర్యం. అది ఆయన్ని పులకింపజేసేది. అలాంటిది ఎక్కడ దొరుకుతుందని వెతుకుతాడు ఆయన. అందుకే నేను అట్లా పాడుకున్నా ఆయన కృపతో. అది కూడా వర్ణనయా. కెరూబులు ఉన్నారు, శరాబులు ఉన్నారు, దూతలు ఉన్నారు, మహాదూతలు ఉన్నారు, పరిశుద్ధులు వాళ్ళు. నేను పాపాత్ముడిని. వాళ్ళలో ఎన్నిక చేయడానికి ఎందుకు పనికొస్తాను నేను? నా స్తుతి కోసం ఎదురు చూస్తున్నావా? ఏం బాగుంటుంది నేను స్తుతిస్తే? అంత ఇష్టమా నీకు? నా స్తుతి నీకు అంత ఇంప? నేను నీ కృతజ్ఞతలు చెబితే అంత ఇష్టమా? నా స్వరం కొరకు కాచుకున్నావా? నా స్వరం నీకు మధురమా? నా ముఖం నీకు మనోహరమా? పావురమా, నీ స్వరము మధురం అంటావు, నీ ముఖం మనోహరం అంటావు. ఏంటి ప్రభా? ఎన్నిక లేని నా స్తుతి కోసం మిగుల ఆశతో చూస్తున్నావా ప్రభు? ఇలా నువ్వు దేవునితో కూర్చొని మనస్సు విప్పి ఆయనతో మాట్లాడి ఆయనను సన్నుతిస్తే ఎంత సంతోషపడతాడో అలాంటిదే కావాలి ఆయనకి. ఇది పద్ధతి. పొద్దున్న లేవటం మోకాళ్ళలో స్తోత్రం 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 స్తోత్రం. ప్రభా నీకు వందనాలు, ప్రభా వందనాలు, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఏదో నీ ఆనందం తప్ప ఆయనకి సగం ఆనందమే. సగం ఆనందం అన్నా. ఎందుకంటే మోకాళ్ళు వేసి కనీసం అంత మాత్రం అన్న గుర్తు చేసుకుని స్తోత్రం. నేను చెప్పిన పందాల్లో నువ్వు దేవుని టచ్ చేయగలిగితే అది నిండుగా ఆయనకి సంతోషాన్ని కలిగిస్తుంది.
హల్లెలూయా. చెప్పు గట్టిగా. నీ కష్టమును నీ సహనమును నీ క్రియలను నేను ఎరుగుదును. నా నామము నిమిత్తము భారము భరించి అలిసిపోకుండా పరిగెత్తుతున్నావు, కష్టపడుతున్నావు, కానీ మొదట నీకుండిన ప్రేమ వదిలితివని తప్పు నీ మీద ఒకటి మోపాల్సి ఉంది. గనుక నువ్వు మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయి అన్నాడు. దేవునికి స్తోత్రం. సో మారు మనసు పొందాలి. ఈ జీవన యానంలో, ఆత్మీయ ప్రగతిలో అప్పుడప్పుడు తప్పకుండా మనం సరి చేసుకోవాల్సినవి ఉంటాయి, దిద్దుకోవాల్సినవి ఉంటాయి, మారు మనసు పొందాల్సిన ఘట్టాలు ఉంటాయి. అందుకే ప్రతి ఆదివారం ప్రభు బల్ల కార్యక్రమం కూడా ఏర్పాటు చేశాడు ఆ దిద్దుబాటు కోసమే. నాయన ఒక పక్క ఎదుగుతూ ఏమన్నా లోపాలు ఉంటే సరి చేసుకుంటూ ఆయన ముందు మన వెనక. దేవునికి మహిమ. కాబట్టి సహోదరా, నీవు తడవు చేయటం ఎందుకు? లేచిగా బాప్తిస్మం పొంది నీ పాపాలను కడిగేసుకో అన్నాడు అననీయ సౌలుతో. నిజంగానే సౌలు వెంటనే స్పందించాడు. ఎప్పటిదప్పుడే క్లోజ్ లెక్క. ఓకే, మొదటికి వస్తున్నా. ఇక మొదలు ఎక్కడ పెట్టాను అక్కడికి వస్తున్నా. దేవునికి స్తోత్రం. ఏ రోజుకి ఆ రోజు లెక్క కంప్లీట్ చేసుకోవాలన్నట్టుగా ఇక వెంటనే స్పందించి మారు మనసు పొందాడు ముందే. ఇక బాప్తిస్మానికి కూడా సిద్ధపడ్డాడు. అప్పటికే 3 దినాలు అన్నపానాలు పుచ్చుకోలేదు. అననీయ వచ్చిన తర్వాత ఆ కళ్ళు బాగుపడ్డాయి, ఆహారం పుచ్చుకున్నాడు, రక్షణ పొందుకున్నాడు, అయిపోయింది. దేవుడు పిలిస్తే తడవు. ఆ పిలిచిన వాటిని మారు మనసుకు పిలిస్తే తడవు చేయకూడదు. రక్షణ పొందక మునుపైనా పొందిన తర్వాత అయినా. ఓకేనా? ఈసారి సంగతి, స్కూల్ సంగతి అర్థమైందిగా. వెంటనే పరిపూర్ణత వస్తుందా? క్రమక్రమంగా. ఒకనాటికి ఖచ్చితంగా విద్యార్థిగా చేరిన వాడే ఉపాధ్యాయుడు అవుతాడు. స్తోత్రం. హల్లెలూయా. పొలంలో ఉన్న మట్టి ఒక చక్కని పాత్రగా తయారవుతుంది. దానికి టైం తీసుకుంటుంది, దేవుడు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కొన్నిసార్లు కొన్ని డిస్టర్బెన్స్లు ఎదురవుతాయి. ఆ ఎదురైనప్పుడు కృంగిపోక, సాతానుకు చోటు ఇయ్యక దేవుని వైపు మళ్ళుకొని ఆయన పాదాలే గట్టిగా పెన్నేసుకోవాలి. నిన్ను వదిలి బతకలేను, నాకొద్దు పాపిష్టి బతుకు, నాకొద్దు రోత జీవితం, నాకు నువ్వు కావాలి, నీ సన్నిధి కావాలి, నీ సహవాసం కావాలి. నాకు నిన్ను దూరం చేసేది అది ఏదైనా నాకు దూరం అయిపోవాలి. అది నా దేహమే అయినా, అవసరమైతే ఆ ప్రాణమే పోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. అవసరమైతే ఈ ఊపిరే, అంతే. చివరి శ్వాస విడిచేంత వరకు నాదు సాక్ష్యము కాపాడుము. చివరి శ్వాస విడిచేంత వరకు నాదు సాక్ష్యము కాపాడుము. సాక్ష్యము చెదరి పోవుట కంటే, సాక్ష్యము చెదరి పోవుట కంటే ముందే మరణము కలిగించుము. ముందే మరణము కలిగించుము. నా ప్రాణం నీవయ్యా, నీ కొరకే నేనయ్యా, నా సర్వం నీవయ్యా, నా ప్రియుడా యేసయ్యా, నా ప్రాణాత్మ శరీరము యేసునికి అంకితం. నా ప్రాణాత్మ శరీరము యేసునికి అంకితం. అంకితం, నీకంకితం, నేటి నుండి నా జీవితం. స్తోత్రం. దేవుని గొప్ప నామానికి మహిమ. నాకు వద్దయ్యా, నాకు నువ్వు కావాలి. తేడా పడ్డాను తండ్రి, సరి చేసుకుంటానయ్యా, నన్ను బలపరచయ్యా. నీకు దూరమై చచ్చిపోతా ప్రభా, నీకు దూరమై బతకలేను ప్రభా, ఆ జీవితాన్ని ఊహించలేను తండ్రి.
దానికంటే నా ఊపిరి పోయిందే మంచిది తండ్రి. నాకై నేను చేస్తే నరకానికి పోతాను, నా ప్రాణం అవసరమైతే నువ్వే తీసుకోను ఆయన. నన్ను మాత్రం నీ నుండి వేరు కానియొద్దు ప్రభువా, నీ నుండి దూరం చేయొద్దు ప్రభువా. అవసరమైతే నా నుండి నా ఆత్మను వేరు చేసేసే, నా ప్రాణాన్ని వేరు చేసేసే. నువ్వు వేరు కావద్దు, నాకు నువ్వు కావాలి అని మారు మనసు పొంది ఆయన పాదాలు వదలకూడదు, పెన వేసుకోవాలి. సాతాను రకరకాలుగా కృంగదీసి నువ్వు పనికిరావు అట్లా ఇట్లా ఏవేవో తీసుకొచ్చి నిన్ను డిస్టర్బ్ చేస్తాడు. వాడికి చెవి ఇవ్వకూడదు, ప్రభు పాదాలు వదలకూడదు. ఈ విధమైన మారు మనసు కొరకు, ఈ ప్రార్థన కొరకు తడవ చేయకూడదు. అభ్యంతరం ఎదురైన తక్షణమే నువ్వు ఇలా స్పందించాలి, ఆయన పాదాలను ఆశ్రయించాలి. ఈ ఛాన్స్ ఉంది కదా అని మళ్ళా అభ్యంతర పట్టడానికి ట్రై చేయొద్దు. దేవుని ప్రేమని కృపని పిచ్చి పనులకు వాడొద్దు. నీ మట్టుకు నువ్వు పోరాడు, నిలబడటానికి ట్రై చేయి నీతిగా. నీ మట్టుకు నువ్వు పోరాడు, మంచిగా నీతిగా యథార్థంగా సత్యంగా బ్రతకడానికి నీ వంతు నువ్వు పోరాడు, ప్రయాసపడు, తప్పులేదు. నేను పరిశుద్ధుడనై ఉన్నలాగున్న మీరును పరిశుద్ధులై ఉండండి అన్నాడు కనుక నీ వంతు నువ్వు పోరాడు. ఆ పోరాటంలో కొన్నిసార్లు ఏదన్నా ఊహించని రీతిలో డిస్టర్బెన్స్ ఎదురైతే ఆయన అర్థం చేసుకుంటాడు, నీకు బలాన్ని ఇస్తాడు, ముందుకు నడిపిస్తాడు. ఆశపడు. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ. ఈ ఆక్రందనలో, ఈ విజ్ఞాపనలో, ఈ మూలుగుల్లో నువ్వు గొర్రెవో పందివో దేవుడికి అర్థమైద్ది. ఈ ఆక్రందన, ఈ మూలుగు, ఈ విజ్ఞాపన, ఈ ఆవేదన నీలో కనబడకపోతే ఒరిజినల్ పంది అనమాట. బురదలో పడింది, ఇక బయటికి రాగోరట్లా, దానికి ఏ ఫీలింగ్స్ లేవు. ఈ ఆక్రందన నీలో ఉందంటే, ఈ ఆవేదన నీలో ఉందంటే, మారు మనసు కొరకు, దేవుని చిత్త ప్రకారం బ్రతుకుట కొరకు, ఎక్కలేని ఎత్తైన ఆ పరిశుద్ధ కొండ ఎక్కడం కొరకు నీలో ఆ ఆరాటం, ప్రభువా అనే ఆక్రందన కనబడితే నిన్ను గొర్రె పిల్లల లెక్కలో వేస్తాడు. బురదలో పడింది కానీ బురదను ఎంజాయ్ చేయటల్లా, కొండ ఎక్కాలని, బయటికి రావాలని నా బిడ్డ పోరాడుతుంది. అదిగో నా బిడ్డరా, నా లక్షణం అది. బురదలో పడదానికి గ్యారెంటీ ఏమీ లేదు, కానీ బురదను ఆనందించదురా నా బిడ్డ, బురదను ఆనందించదురా నా కుమారుడు, బురదను ఆనందించదురా నా కుమార్తె. చూడదిగో నా బిడ్డ మొర్రా, పరిశుద్ధ కొండ ఎక్కాలని అడుగుతున్నాడు చూడరా, పరిశుద్ధ కొండ ఎక్కాలని అడుగుతుంది చూడు. నన్ను చూడాలంట, నా దగ్గరికి రావాలంట, నాలాగా ఉండాలంట, నాకు సంతోషం కలిగించే విధంగా బ్రతకాలంట. చూడరా సైతాన్, అదిగో నా బిడ్డ. పాపం కొరకు వాంచలేదురా, పరిశుద్ధత కొరకు ఆరాటం చూడరా నా బిడ్డ గుండెల్లో. జారి పడింది, పడి అక్కడ ఎంజాయ్ చేస్తుందా? జారి పడ్డాడు, ఎంజాయ్ చేస్తున్నాడా? నో, ఆక్రోశిస్తున్నాడు. దాన్ని సీరియస్గా తీసుకుంటాడు దేవుడు. నీ గుండెల్లో ఆవేదన ఉందో లేదో చూస్తాడు. జరిగిన అపరాధాన్ని బట్టి, జరిగిన పొరపాటును బట్టి నీలో పశ్చాత్తాపం, దేవుని కొరకు నిజాయితీగా బతకాలన్న ఆరాటం. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ, ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ. చక్కని ప్రభు నీ మోము చూడా, ప్రభు నీ మోము చూడ, నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా, నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా, నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా, నీ కొరకే నే వెదకేను. నాదు ప్రాణము తల్లడిల్లగా
భూదిగంతముల నుండి ఏగా నాదు ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి ఏగా మొర్ర పెట్టు చున్నానికేగా మొర్ర పెట్టు చున్నానికేగా నీ కొరకేనే వెదకేను దేవా నాకొకసారి కనిపించరావా నీ కొరకేనే వెదకేను దేవా నాకొకసారి. అయ్యా శత్రువు నన్ను దెబ్బ కొడుతున్నాడయ్యా, వెంటాడుతున్నాడయ్యా, నా శరీర బలహీనతలు నెరిగవాడు నన్ను వేటాడుతున్నాడయ్యా. మిత్రుడానా ఆశ్రయం నీవే, శత్రువుల ఎడ నా కోట నీవే. నాకు ఇంకా ప్రొటెక్షన్ ఎక్కడ ప్రభా? నువ్వే కదా. నువ్వు అప్పు చెబుతావా వాడికి? నాకు ఇష్టం లేదయ్యా, నాకు ఇష్టం లేదు. నువ్వు ఎట్లా అప్పు చెబుతావా నన్ను వాడికి? నా ఆశ్రయం నువ్వు, నా కోట నువ్వు. నన్ను కాయు తండ్రి, నన్ను కాయు తండ్రి, నన్ను కప్పు తండ్రి, నన్ను కప్పు తండ్రి, నన్ను దాచు తండ్రి. వాడికి చిక్కని యొద్దు తండ్రి, తెలివి లేదు తండ్రి, వివేకం లేదు తండ్రి, జ్ఞానం లేదు తండ్రి. నాకు ఇవ్వు తండ్రి, వివేచన నీ తండ్రి, మెళకం నీ తండ్రి. నీ వలే నీ వలే నీ వలే నేను ఉండాలి. ఆశ నా గుండెల్లో. ఖచ్చితంగా దేవుడు స్పందిస్తాడు నీ విషయంలో, నీకు బలం ఇస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా నువ్వు దేవుని ముందుకు వెళ్ళడానికి తడవు చేయకూడదు. తొట్టుపడినప్పుడు, భంగపడినప్పుడు, డిస్టర్బ్ అయినప్పుడు నువ్వు చేయాల్సింది ఇది. ఖచ్చితంగా ఆయన హస్తం నీ మీదకి వస్తుంది. ఎందుకంటే కృంగిన వారిని లేవనెత్తటంలో ఇక ఆయనకి మించినోడు ఎవరు ఉన్నారు? హల్లెలూయా, హల్లెలూయా. కృంగిన వాళ్ళని లేవనెత్తటంలో ఇంకా అంతకు మించిన గొప్పవాడు ఎవరు ఉన్నారు? వెన్ను తట్టి ధైర్యపరిచి నిన్ను తన గుండెలకు హత్తుకొని హక్కున చేర్చి నీ కన్నీరు తుడిచి మళ్ళా క్రొత్త తైలముతో నిన్ను అభిషేకించి పద అంటాడు. నువ్వు జయిస్తావు, జయిస్తావు అంతే. పద, ఇంకా ఏడవద్దు, ఇంకా దుఃఖపడద్దు, ఇంకా కుమిలిపోవద్దు, ఇంకా శత్రువుకి అవకాశం లేదు. పద, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేసి ఉన్నాను, వాటిని ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను. ఇక పద, ఇక నువ్వు పాపం చేయొద్దు, ఇక జాగ్రత్తగా వెళ్ళు అని నిన్ను బలపరిచి, ప్రోత్సహించి, వెన్ను తట్టి, ధైర్యపరిచి ముందుకు నడిపిస్తాడు ఆయన. ఆయనకు అందుబాటులోకి వెళ్ళాలి, అలా వెళ్ళాలి. ఇక్కడ తడవు చేయకూడదని చెప్తున్నా. ఇప్పుడు వరుసగా చెప్పండి. మారు మనసు కొరకు తడవు చేయకూడదు. రక్షణ పొందే విషయంలో తడవు చేయకూడదు. ఇతరులకు దేవుని గురించి ప్రకటించే విషయంలో తడవు చేయకూడదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రేమ ఇతరులకు చూపించే విషయంలో తడవు చేయకూడదు. దేవునికి మహిమ. కొంతమంది దగ్గర సమృద్ధి ఉంటుంది, కొంతమంది దగ్గర ఉండదు. అవతల వాళ్ళ దగ్గర లేదని తెలుసు, కానీ వీళ్ళు ప్రేమ చూపరు. ఇద్దాములే అంటారు, ఇయ్యను అనరు, ఇద్దాములే అంటారు. రాంగ్. లోకంలో సామెత ఉంది. వెనకట్లో పాత్ర తీసి పాత్రలో ఈ ధాన్యం నిలవలు ఉంచుకునేవారు, తెలుసా? ఉన్నోడు పాత్ర తీసేటప్పటికి లేనోడి ఊపిరిపోయిద్ది అంటాడు. అర్థమైందా? పాత్రలో ఈ పాత్ర మీద మూత తీసి అయ్యంత బయటికి గొలిసి ఇది కాదు. ఆడ ఆకలి అన్నాడు, ముందు నీ ఇంట్లో ఉన్న ధాన్యం ఇవ్వవయ్యా అంటాడు. ముందు ఇంట్లో ఉన్నది గొలిచివు, అంత కాకపోతే నీ సొంతానికి నువ్వు మళ్ళీ పాత్ర తీసుకో ధాన్యం. నువ్వు ఇవ్వటంలో తడవు చేస్తే వాడు ఊపిరిపోయిద్ది అంటాడు. సో సాటి మనిషికి ప్రేమ చూపుటలో, సహాయపడుటలో తడవు చేయకూడదు. నేను చాలాసార్లు తమ్ముళ్ళ మీద కోపడ్డ సందర్భాలు ఉన్నాయి.
ఎవరైనా ఏదైనా అక్కర కలిగి ఉన్నారని తెలిస్తే వాళ్ళు స్పందించకపోతే పాప కళ్యాణ్ 4-5 సార్లు అరిశాను నేను, జాగ్రత్త అని వార్నింగ్. ఖచ్చితంగా నువ్వు స్పందించాలి. నిదానంగా ఇద్దాం తర్వాత చూద్దామంటే ఈలోపు వాళ్ళ పరిస్థితి ఏంటి అని. కాబట్టి అక్కడ తడవు మంచిది కాదు. నీకుందా అట్టయితే ముందు ఇచ్చేసాయి. నీ శక్తికి మించి ఇవ్వమని నేను అన్నాను. నీకున్న దానిలో నీకు స్తోమతకు తగ్గట్టు అవతల వాళ్ళకి హెల్ప్ చేయి. దేవుడికి సంతోషం, నీ మనసుకు కూడా తృప్తి. హల్లెలూయా. సో ఇతరులకు నీ కలిగిన దానిలో ఇవ్వడానికి, వారిని ఆదరించడానికి, కృంగిన స్థితిలో వారిని లేవనెత్తడానికి, ధైర్యము చెడిన వారికి ఊతం ఇవ్వడానికి, భయపడుతున్న వారిని ధైర్యపరచడానికి, సత్యం ఎరగని వారికి నా ప్రభువుని ప్రకటించడానికి తడవు చేయక పరిగెత్తాలి. దేవుని సంబంధుల లక్షణం అది. హల్లెలూయా. నిజంగా దేవుని ఆత్మను కలిగిన వారు ఉండలేరు. మళ్ళా మేలు పొందిన వాళ్ళు కీడు చేస్తుంటారు, అయినా సరే వీళ్ళు ఆ పని మానుకోరు. కొంతమంది క్లాసులు ఇస్తుంటారు, చేశావు ఇచ్చావు అన్నీ చేశావు, ఇప్పుడేమైంది? మంచితనానికి రోజులుగా పిచ్చిదాన ఇకనన్నా మారు, పిచ్చోడా ఇకనన్నా మారు, ఏమైంది ఇప్పుడు? బాగా చేశారు అంటుంటారు. అన్న దేవుని ఆత్మ సంబంధి, దేవుని ఆత్మను కలిగిన వాడు, ఆ ప్రేమతో నింపబడిన వాడు తన తత్వాన్ని మార్చుకోలేడు. వాడు ద్రోహం చేసినా సరే, అవతల వాళ్ళు నష్టపుచ్చినా సరే, ఈ మేలు చేయుట అనే దాని విషయంలో విసుకక చేస్తానే ఉంటారు. కాకపోతే ఫ్యామిలీకి తెలిసి మళ్ళీ తిడతారేమంటే రహస్యంగా చేస్తూ ఉంటారు. అర్థమైందా? నువ్వు మంచిగా పోయావు, చేసావు, అన్నీ చేసావు, ఇప్పుడు ఏమైంది, నీ గతి ఏమైందని క్లాసులు ఇస్తారు కదా. అందుకని నేనెవరు చేస్తున్నాను, అసలు నేనెవరు చేయట్లేదు, అసలు మారిపోయాగా నేను, అస్సలు ఇక జాలి దయా కరుణం ఏం లేవు, అసలు ఇక కఠినమైపోయింది, ఇక గుండె ఒట్టిదే. చాలామంది చేసి ఉంటాడు పోయి, మళ్ళీ చాలామందికి హెల్ప్ చేసి ఉంటారు. మళ్ళీ ఎవరు సనకుండా అబ్బే అసలు ఇప్పుడు ఏం లేదు, అసలు అబ్బే రాయి అయిపోతే ఇంకెక్కడ, ఇంకెన్నిసార్లు అంటారు. మార్చుకోరు వారి తత్వం. ఎందుకంటే క్రీస్తు ప్రేమ వారిని బలవంతం చేస్తూ ఉంటుంది. హల్లెలూయా. మేలు చేయుటలో విసుగడు, మానడు, తడవు చేయడు. ప్రేమ దేవునికి ఇష్టమైన మనసు అది. సాక్షాత్తు లేఖనంలో రాయించాడు, కీడు చేసి శ్రమ పడటం కంటే మేలు చేసి శ్రమ పడటమే ఉత్తమం అంటాడు పేతురు పత్రికలో. మేలు చేయి, నీ కీడు వచ్చిందా ఏం ఫీల్ అవ్వద్దు. ఒక మనిషి చేశాడు కానీ దేవుడు చేయలే. ఖచ్చితంగా మేలుకు ప్రతిగా కీడు నువ్వు పొందితే ఆ కీడుకు ప్రతిగా రెట్టింపు 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 మేళ్ళు నీకు వస్తాయి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు పరిచర్యకు నిన్ను పిలవక మునుపు తొందరపడి హడావిడి చేసి గందరగోళం చేయకుండా జాగ్రత్త పడాలి. నీకున్న పరిధిలో చేసుకుంటూ, దేవుడు నిన్ను పరిచర్యకు పిలిచిన తర్వాత, ఇక రా అన్న తర్వాత తడవ చేయకుండా వెంటనే స్పందించి, విడువు అన్న వాటిని నిర్దాక్షిణ్యంగా విడవాలి, చేపట్టు అన్నదాన్ని చేపట్టాలి. ఇలా తడవ చేయకుండా వెంటనే స్పందించాల్సిన బోల్డ్ అనే సంగతులు ఉన్నాయి. వాటిల్లో మెట్టుకు కొన్ని చెప్పాను. మీరందరూ కూడా ఈ విషయాలని మళ్ళా పునశ్చరణ మళ్ళా గుర్తు చేసుకోండి. ఈ మాటలు వినాలి, హృదయంలో భద్రం చేసుకోవాలి. దేవుడు చెప్పిన వాటిలో ఎక్కడన్నా నేను బ్రేక్ అవుతున్నానా, లేట్ చేస్తున్నానా, తడవ చేస్తున్నానా, త్వరపడుతున్నానా అన్న గ్రహింపు ఉండాలి. మీకు తెలుసా, ఏలియాకి చాలా పనులు చెప్పాడు దేవుడు, కానీ అన్నీ కంప్లీట్ చేయలే ఏలియా. ఎప్పుడన్నా చదివారా మీరు? ఏలియాకి చాలా పనులు చెప్పాడు దేవుడు, కానీ అన్నీ కంప్లీట్ చేయలే. అన్నీ కంప్లీట్ చేయకముందే బదరి వృక్షం వెళ్ళి కూర్చొని నన్ను తీసుకో అన్నాడు. ఆ తర్వాత కొన్ని పనులు చేయించాడు, తర్వాత ఆరోహణం చేయించాడు, పైకి తీసేసుకున్నాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే,
దేవుడు నీకు అప్పగించిన పని కానీ, పరిచర్య కానీ, కుటుంబ బాధ్యతలు కానీ, ఏ విషయాలైనా సరే దేవుడు చెప్పిన టైంలో, చెప్పిన ప్రకారం, చెప్పిన విధంగా చేయటానికి త్వరపడాలి. ఏ రోజుకు ఆ రోజు లెక్క క్లోజ్ చేసి ముగించాలి అన్నట్టుగా ప్రిపేర్ అయి ఉండాలి. ఎంతమందికి అర్థమైంది టోటల్ మ్యాటరు? ప్రతిరోజు నైట్కి పడక దగ్గరికి వెళ్ళేటప్పుడు మోకాళ్ళ మీదకి పోయి ఏం చెప్పాలి? ఎలా ఆలోచించాలి? ఇక పడక ఎక్కుతున్నాను, కాసేపటికి నిద్రలోకి వెళ్తాను, ఇక ఏం జరిగిద్దో నాకు తెలియదు, రేపు ఉదయం ఉందో లేదో నాకు తెలియదు కనుక ఈ రోజు వరకు నా దోషాలు, నా మాటలు, నా క్రియలు, నా తప్పులు సమస్తము కడిగేయి తండ్రి. నీ రక్తంతో కడిగి శుద్ధీకరించి, ఎక్కడన్నా ఎవరైనా ఆయాస పెట్టుంటే, నిన్ను బాధ పెట్టుంటే నన్ను మన్నించు. ఏవైనా నువ్వు అప్పచెప్పిన బాధ్యతలు నెరవేర్చి ఉండకపోతే నన్ను క్షమించు. నెరవేర్చడానికి నీ సెలవైతే మరో దినం పొడిగించు. దేవా, సంపూర్తి అయింది అంటే నీ చిత్తం నాయన. ఈ రోజుకి ఇదిగో నీవు నాకు ఇచ్చిన ఆయుష్కాలంలో ఈ రోజుకి ఇక నేను రెడీ. ఏ రోజుకి ఆ రోజు. ఇది క్రైస్తవ జీవితం. అర్థమైందా? ఎంతమందికి? అందరికి అర్థమైతే ఇక ప్రార్థన చేస్తాం. మరి ఆయన పనికి నిన్ను పిలిస్తే ఎలా పిలిచాడో, ఏ పనికి పిలిచాడో స్పష్టంగా తెలుసుకో. ముందే నువ్వు సువార్త ప్రకటిస్తూ ఉంటావు, ఆల్రెడీ భారంతో ఇతరులకు యేసును పరిచయం చేస్తూ ఉంటావు. ఆ ఆసక్తిని నీలో గమనించే ఇంకా నీకు పనిని ఎక్కువ కల్పిస్తాడు ప్రభు. ఈ మనిషి దగ్గరికి నేను ఆత్మను తీసుకెళ్తే సువార్త చెబుతుంది అనుకుంటే ఆ మనిషి దగ్గరికి పదే పదే ఆత్మలు పంపుతూ ఉంటాడు. ఈ పిచ్చిమోహం దాని దగ్గర నేను పంపించినా చెప్పి సావదనుకుంటే ఇక 1, 2, 3 సార్లు చూస్తాడు, పంపించినా చెప్పదనుకుంటే వదిలేస్తాడు. స్త్రీ అయినా పురుషుడైనా కలిగిన వానికి ఇవ్వబడును, లేని వానికి వాని దగ్గర ఉన్నది కూడా తీసివేయబడును అన్న వచనాన్ని బట్టి ఈ మాట చెప్తున్నా. స్తోత్రం. చెప్పు గట్టిగా. అయిపోయింది అది. దేవుని కొరకైన ఆకలి, ఆసక్తి, ఆ భారం, ఆ ప్రయాస నీకుంటే నువ్వు పని చేయడానికి ఆయనే మార్గం సరళపరుస్తాడు, అవకాశాలని ముందుకు రప్పిస్తాడు. అందిపుచ్చుకుంటావో లేదో, ఆ చురుకుదనం నీలో ఉందో లేదో కూడా గమనిస్తూ ఉంటాడు. అర్థమైందా? సమయము రాక మునుపు తొందరపడటం డేంజరే. సమయము దేవుడు ఇచ్చిన తరువాత తడవు చేయటము ఇంకా డేంజర్. దేవునికి మహిమ. మోషే, ఇశ్రాయేలు ఇద్దరి దగ్గర సమయం రాలా. అప్పటికి 40 ఏళ్ల కుర్రాడు మోషే. ఆవేశంగా వచ్చాడు, మొత్తాన్ని బయటికి లాగేద్దామని. ఆంధ్రం లాగేయటమేమో కానీ ఈయన అడ్రస్ లేకుండా పారిపోయాడు. చిత్రం ఏంటంటే, దేవుడు మౌనంగా ఉన్నప్పుడు ఈయన పడవటానికి బయలుదేరాడు, దేవుడు రమ్మన్నప్పుడేమో తడవ చేస్తూ ఉన్నాడు. రా, నిన్ను పంపించి నేను ఐగుప్తు నుంచి నా బిడ్డల్ని విడిపిస్తానంటే, ప్రభువా నేను మాట మాంద్యం, నాకు నోరు మాంద్యం ఉందయ్యా, ప్రభువా ఈ జనులు నా మాట వినరయ్యా, ప్రభువా ఆయన పేరేందని అడుగుతారయ్యా, ప్రభువా ఏ విధంగా నేను తేగలనయ్యా, ప్రభువా ఇంతెందుకు, నువ్వు పంపదలిచిన వాడినే పంపుము. ఇక చిరాకు పుట్టి యెహోవా కోపపడి, మోషే మీద కోపపడి, అంటే దేవుడు ఫీలింగ్ ఉందో తెలుసా? పెద్ద నేను చెప్పకముందేమో డింగు 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 ఎగిరెగిరి పరిగెత్తాడు, మూతి పగిలింది. ఇప్పుడు రారా బాబు నేను తీసుకెళ్ళి వాడుకుంటాను రమ్మని పిలుస్తుంటే ఇప్పుడేమో తడవ చేస్తాడు. అక్కడ కోపడ్డాడు. రమ్మన్నప్పుడు రాకపోవటం డేంజర్. దేవుడు వద్దు అన్నప్పుడు తొందరపడి అడుగు ముందుకు వేయటం డేంజర్. కాబట్టి నేను ఆ విషయాలను దృష్టిలో పెట్టుకొని నా హృదయాన్ని త్వరపెడుతున్నాడు కనుకనే కొన్ని విషయాల్లో నేను త్వరపడతా, కొన్ని విషయాల్లో స్తబ్దంగా అట్లా ఆగుతా. ఇప్పుడు ఒక్కొక్క కార్యాన్ని దేవుడు త్వరపెడుతున్నాడు. అన్నీ ఒక్కొక్కటి క్లియర్ చేస్తూ వస్తున్నా. ఇకపోతే ఈరోజు ఇందాక స్టార్టింగ్లో చెప్పాను, ప్రేయర్ గార్డెన్ అనేది ప్రార్థించుకోవడానికి ఒక తోట, ఒక ప్రత్యేకమైన ప్రదేశము. సంఘ బిడ్డలకు కావచ్చు,
ఇక్కడికి విజిట్ చేయడానికి వచ్చే బిడ్డలకు కావచ్చు, సేవకులుగా తయారవుతున్న వాళ్ళకి కావచ్చు, సేవకురాండ్రుగా తయారవుతున్న వాళ్ళకి కావచ్చు, దేవునితో ఆధ్యాత్మికంగా గడపాలన్న వృద్ధులకి కావచ్చు, అందరికీ అనువైన ఆ స్థలం దేవునితో కలుసుకోవడానికి, ఆయనతో సమయం గడపడానికి, ఏ డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా ఆయన సన్నిధిని ఉండటానికి ఒక అనువైన చోటును ఏర్పరచాలనేది 2011-12 నుండే నా హృదయంలో ఉన్న భారం. ఇప్పుడుది కాదు, అప్పటిది. ప్రభువుకు స్తోత్రం కలుగును గాక. అయితే ఒకటొకటి మరి అప్పుడు ఆశపడ్డాను, ఇప్పుడు త్వరపడుతున్నాను. ఎందుకంటే అప్పుడు ఆశించింది ఇప్పుడు మార్గం సరళపరచబడింది, ఇప్పుడు పరిగెత్తుంటున్నాడు. ప్రార్థన మనకిష్టమైనది కావాలి, ప్రభు సన్నిధి మనకిష్టమైనది కావాలి, ఆయనతో స్నేహం సహవాసం మనకిష్టమైనది కావాలి. ఆయన కార్యాల విషయంలో మనం త్వరపడాలి, మెలకువగా ఉండాలి. అలా ఉంటేనే రాకడకు కూడా కరెక్ట్గా సిద్ధపడతాం. ఏమరపాటుగా ఉంటే తేడా పడతాం. అందుకే అందరినీ హెచ్చరిస్తున్నాను, నా మట్టుకు నేను జాగ్రత్త పడుతున్నాను. అంటే నా సహోదరులు కొంతమందికి అర్థంగా అన్నీ అవ్వాలంటాడు, అన్నీ ఒకేసారి అవ్వాలంటాడు, ఎట్టయిద్దయ్యా అని ఉంటారు. నా ముందు అందరూ పక్కన అనుకోవచ్చు, అన్నీ ఇప్పుడు కావాలంటాడు. ఎట్లా అవుతాయి అంటాడు. అవుతాయి అంతే. నీ వల్ల కాకపోతే అయ్యేవాడు వల్ల అయ్యిద్ది, చేసేవాడు చేస్తాడు. నీకెందుకు? నీ చేత అయితే చేయలేకపోతే నోరు మూసుకొని కూర్చొని ప్రార్థన చేయి అంతే. త్వరపెట్టేవాడు కార్యము నెరవేర్చి తీరుతాడంతే యేసు నామంలో. హల్లెలూయా. కనుక నేను అక్కడికి వెళ్ళి చక్కబెట్టాల్సిన కార్యాలు ఉన్నాయి. తరచుగా ఇక అక్కడే నేను టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది, అదంతా కంప్లీట్ అయిన దాకా. కనుక మరి ప్రార్థన చేయండి. ఇది నా కోసమా, నా ఒకటి కోసం ఆలోచన అది? నో. సేవకుల్ని, సేవకురాళ్ళని, సంఘాలని, సంఘ నాయకుల్ని, అవుటర్స్ని, బయట సంఘాలకు చెందిన వాళ్ళు కూడా దేవునితో గడపాలంటే వెళ్ళి ప్రశాంతంగా అందులో గడుపుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేయాలనేది ఆశ. గేటు దాటి లోపలికి వెళ్తే నువ్వు ఫాస్టింగ్ ఉండాలని ఉంటే ఉపవాసం ఉండి చేసుకోవడానికి, లేదు తిని చేసుకోవాలంటే ఆహారం కూడా అక్కడ దొరికే ఫెసిలిటీ ఏర్పాటు చేయాలి. అవసరమైతే కొన్ని కుటుంబాలను అక్కడ ఉంచాలన్న ఆశ. దేవునికి మహిమ. హల్లెలూయా. ఇది న్యాయమైంది, యుక్తమైంది, అందరికీ ఆత్మీయంగా ప్రయోజనకరమైంది, అందరినీ దేవునితో ప్రార్థన ద్వారా ఐక్యపరచడానికి ఉపయోగపడేది. కనుకనే వాడు దాడులు భయంకరంగా చేస్తున్నాడు నా మీద, అన్ని వైపుల నుంచి. మెంటల్ ప్రెషర్. ఏం చేస్తాడు? ఎన్ని తెచ్చి నా మీద నేను ఆధారపడితేనో, మనుషుల మీద ఆధారపడితేనో వాడు ఏదన్నా చేయగలడు. నేను నా హృదయం అంతటితో నా ప్రభు మీదే అనుకున్నాను. దేన్ని ఖాతరు చేసేదిలే, దేన్ని లెక్క చేసేదిలే. కంప్లీట్గా ఆయన్నే చూసుకుంటాడు అన్నీ. ఘనతని లక్ష్య పెట్టను, తిరస్కారాన్ని లక్ష్య పెట్టను, ఎందుకంటే అన్నీ ఆయనకు చెందినవే. ఏదన్నా అయితే గీతే ఇతరుల దోషణకు నేను యోగ్యుడు అవుతానేమో కానీ ఘనతకు మాత్రం నా ప్రభువే యోగ్యుడు. హల్లెలూయా. కాబట్టి మరి చెప్పిన సంగతులు గ్రహించి తడవ చేయక ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో కొన్ని అందించాను. జస్ట్ మీరు అర్థం చేసుకొని ఇక జాగ్రత్తగా ముందుకు ప్రయాణం చేయండి. కృప మనందరికీ తోడై ఉండును గాక. ఇంకా ఇక్కడ ఎవరైనా మారు మనసు పొందిన వాళ్ళు ఉంటే సరి చూసుకోండి, రక్షణ పొందిన వాళ్ళు ఉంటే సరి చూసుకోండి. బాప్తిస్మం పొంది కూడా ఇంకా మారు మనసు పొందకుండా పాపంలో కొనసాగుతుంటే దయచేసి మారు మనసు పొందండి, దాన్ని విసర్జించండి, అంగలార్చండి, మొర్ర పెట్టండి. తప్పకుండా దేవుడు నిన్ను విడిపిస్తాడు, బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు, తిరిగి నడిపిస్తాడు. ఇతరులకు ప్రేమ చూపుటలో తడవ చేయకండి, ఇతరులకు క్రీస్తుని ప్రకటించుటలో తడవ చేయకండి. దేవుడు నిన్ను ఆయన పనికి పిలిస్తే తడవ చేయొద్దు. ఒక ప్రదేశానికి నిన్ను వెళ్ళు అని ఆయన మాట్లాడుతుంటే 1-2 సూచనలు తెలుసుకొని ఖచ్చితంగా నువ్వు వెళ్ళి ఆ కార్యం చేయాల్సిందే. ప్రైజ్ ది లార్డ్. ఫిలిప్పు, నువ్వు లేచి నడుం కట్టుకో అన్నాడు. ప్రభా రేపొద్దున పోతా ప్రభా అల్లా. లేచి నడుం కట్టుకున్నాడు. పరిశుద్ధాత్మ మాట్లాడాడు.
యెరూషలేము నుండి గాజాకు వెళ్ళే మార్గాన్ని కలుసుకో త్వరగా అన్నాడు. వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాట చొప్పున నడక మొదలు పెట్టాడో ఆత్మ కొనిపోయాడు. ఆ రోడ్ దగ్గరికి తీసుకెళ్ళాడు. అక్కడ ఒక మంత్రి స్థాయి వ్యక్తి సువార్త కొరకు సిద్ధపరచబడి ఉన్నాడు. ఆ వ్యక్తికి చెప్పాడు సువార్త. తక్షణమే బాప్తిసం పొందాడు ఆయన. అయిపోయింది ప్రభు, అయిపోయింది అన్నాడు. ఇక పద. ఎక్కడికి? ఆజోతు పద. ఫిలిప్పు ఆత్మచేత కొనిపోబడిను, అతడు ఆజోతులో కనబడెను. కాబట్టి మీరందరూ మీ వంతు ప్రార్థనా సహాయం తప్పకుండా చేయండి. ఇక మిగిలిన సహాయాలు మిమ్మల్ని అడిగేదేముంది, మీ దగ్గర ఉంటే తప్పకుండా చేస్తారు. కాబట్టి దాని గురించి నాకేం చింత లేదు. ఎందుకంటే నన్ను అనుసరించే బిడ్డలందరూ దేవుని కృపను బట్టి బాధ్యత ఎరగని వాళ్ళు దాదాపు లేరు. అందరూ బాధ్యత ఎరిగిన వాళ్ళే, అక్కర్లు తెలిసిన వాళ్ళే, తప్పకుండా మంచి హృదయంతో స్పందించగల వాళ్ళే. కనుక మీరు ఇలా చేయండి, అలా చేయండి, మీకెందుకు, మీరు ఇవ్వండి అని నేను చెప్పను. దేవుడు వాళ్ళతో మాట్లాడితే వాళ్ళే స్పందిస్తారు. తోడ్పాటు అదే వస్తుంది యేసునామంలో. హల్లెలూయా. జరుగుతుంది, యథార్థంగా జరుగుతుంది వర్క్, అన్నీ న్యాయంగా జరుగుతున్నాయి అనిపిస్తే నా దేవుడే అనేకులతో మాట్లాడతాడు, ఆయనే సహాయం చేసుకుంటాడు. కాబట్టి ప్రార్థన చేయండి. తర్వాత కొంతమంది తమ్ముళ్ళని తీసుకెళ్ళాలనుకుంటున్నాను అక్కడికి ఇప్పుడు. ఎందుకంటే ఆ లోపల కొంచెం శుభ్రం చేసే ఉన్నాయి. మరి ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఒక 15-20 మంది, ఒక 15-20 మంది అన్న ఐఎమ్ రెడీ, నేను రావడానికంటే వెళ్దాం. ఉన్నారా ఇక్కడ ఎవరన్నా? అన్న నాకు ఖాళీ ఉందన్న, నేను వస్తానన్నా, శుభ్రం చేద్దామంటే చేతులు ఎత్తండి, ఇప్పుడే మనం వెళ్దాం. మిగిలిన వాళ్ళకి మీకు ఏదన్నా బాధ్యతలు ఉంటే, మీరు ఫాస్టింగ్ ప్రేయర్కి వచ్చారు, హ్యాపీ, తప్పకుండా వెళ్ళి మీ వీధుల్లో మీరు కొనసాగొచ్చు మీ బాధ్యతల్లో. ఓకే, నేనేం ఫీల్ కాను అందరు రాలేదు, అందరు చేతులు ఎత్తలేదని. ఆ చేతులు ఎత్తిన వాళ్ళు లేచి నిలబడండి నాన్న. మీరు వాహనాలు ఉన్నాయా? మీకు ఉన్నాయా? లేకపోతే వాహనం ఉన్నోడిని చూసి ఎక్కండి. మీరు అంతవరకు డివైడ్ అవ్వండి, అటు సపరేట్గా. అంటే కొన్ని చెట్లు కొట్టినవి ఉన్నాయి, అవన్నీ మొత్తం బయటికి తీసుకొచ్చి పడేసి వాటిని క్లీన్ చేసేసుకుందాం, మొత్తం నీట్ చేయాల్సి ఉంది. ఒక 15-20 మంది సపరేట్ అవ్వండి. రైట్. అది వింగర్ వెహికల్ ఉందా ఆనంద్? వింగర్ వెహికల్ ఉందా? అది లైన్లో పెట్టు, కొంతమందిని దానిలో ఎక్కించు. ఇంకో బండి ఉంది కదా, దాన్ని కూడా లైన్లో పెట్టి దానిలో కొంతమందిని ఎక్కించు, అక్కడికి పంపించేసి నేను వస్తాను ఇప్పుడు అక్కడికి. అంటే పెద్ద బరువులు మోసే పెద్ద బండలు కొట్టే ఏవి లేవు అక్కడ. కొన్ని చెట్లు కొట్టాం, ఎండిపోయిన మండలు ఉన్నాయి, అవన్నీ పక్కకు లాగి క్లీన్ చేయాలన్నమాట. రైట్. ఇక మిగిలిన వాళ్ళని ఇప్పుడే తీసుకెళ్ళను, అంత అయిపోయినాక ఒక కూటం పెట్టి పోదాం అందులోకి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఓకేనా? అది చాలా ప్రయాసతోనూ ఖర్చుతోనూ కూడుకున్న పని. ఖచ్చితంగా ప్రేయర్ చేయండి. అదంతా రెడీ అయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు మీరు, నిజంగా. ఓకేనా? రైట్. మరి ఇక ప్రార్థన చేసేదా? ఇంకా ఇక్కడున్న వాళ్ళు ఎవరైనా రక్షణ పొందకపోతే త్వరగా సిద్ధపడండి. రేపు నీదో కాదో తెలియదు కనుక నేడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. శాలేమన్నే ఇవ్వాలి అని పట్టుబట్టి కూర్చోకు. తీసుకునే వ్యక్తి సిద్ధపాటు ముఖ్యం. ఇచ్చేవాడు దైవజనుడై ఉంటే చాలు. సాటి సహోదరులు ఉన్నారు, నాకంటే మంచివాళ్ళు, నిజాయితీ కలిగిన వాళ్ళు, ప్రార్థనా పరులు, భక్తి పరులు. ఏదో మీ ప్రేమను బట్టి నన్ను అట్లా అంటారులే, కానీ నాకంటే వాళ్ళే ఉత్తములు, దైవజనులు. కాబట్టి నేనేదో ఇంకో రకంగా చెప్పడం, నిజంగానే చెప్తున్నా. కాబట్టి ఇక్కడ భేదాలు ఏం చూపొద్దు. సేవకుడు అంటే ప్రభు అభిషేకించిన వాడు, గౌరవనీయులే అందరూ. ఓకే, రైట్. ప్రార్థన. పరిశుద్ధ తండ్రి, ఈవేళ నువ్వు మాతో చక్కని విషయాలు మాట్లాడావు. నీకు ఎలా సమీపం అవ్వాలో,
ఒక లోపం మాలో ఉంటే అది ఎలా దిద్దుకోవాలో, పరిపూర్ణత అంటే ఎప్పుడు వస్తుందో, అది ఏ విధంగా వస్తుందో, ఎలా మమ్మల్ని సిద్ధపరుస్తావో, ఒక సారె మీద కుమ్మరి మట్టితో ఒక పాత్ర నిర్మించినట్లు మమ్మల్ని ఎలాగా సిద్ధపరుస్తావు అనేక రీతుల వర్ణించి మాకు బోధించినందుకు నీకు వందనాలు ప్రభువా. కొన్నిసార్లు నా మనసు కృంగిపోయింది, మా హృదయాలు గాయపడ్డాయి నాయన. అయ్యో ఎందుకు నేను పరిపూర్ణంగా ఉండలేకపోతున్నాను, ఎందుకు నేను వారిలాగా వీరిలాగా నిలవలేకపోతున్నాను, అయ్యో ఎందుకు పదే బలహీనపడుతున్నాను, అయ్యో ఎందుకు పదే ప్రభువును బాధ పెడుతున్నాను అని ఎన్నోసార్లు గాయపడిన ఘట్టాలు లేకపోలేదు. ఈరోజు నువ్వు చెప్తున్నావు పరిపూర్ణత అనేది ఒక రోజులో ఏది కాదు, అది క్రమక్రమంగా ఏర్పడుతుంది. నువ్వు కృంగిపోవద్దు, ధైర్యం తెచ్చుకో, తిరిగి నా వైపు మళ్ళుకో, మారు మనసు పొందు. నేను నీలో ఉన్న ఆ లోపములన్నింటిని చక్కదిద్ది సంపూర్ణం చేసి స్థిరపరిచి బలపరుస్తాను, నేను నిలబెడతాను. ధైర్యం తెచ్చుకోమని ఈరోజు నువ్వు మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఏ విషయాల్లో మేము ఇంకా తడవ చేస్తున్నామో, ఆలస్యం చేస్తున్నామో మా తప్పులు క్షమించి మమ్మల్ని దిద్ది నీ కొరకు ముందుకు పరుగులెత్తే మెళకువ చురుకుదనం దాయిచ్చేయమని, మా బిడ్డలు ఎదుర్కొంటున్న శారీరక మానసిక సమస్యలు తొలగించు, రోగాలు స్వస్థపరచు, బలహీనతలు తొలగించు, ఆత్మీయ ఆర్థిక భౌతిక అక్కర్లు తీర్చు, అప్పుల ఊబిలోంచి బయటికి తీసుకునిరా, వ్యాధి బాధల నుంచి స్వస్థపరచు తండ్రి. వారు ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులని తొలగించు నాయన, సమాధాన స్థితి కలిగించు. నీ పని కొరకు బిడ్డలందరినీ సిద్ధపరచు, ప్రార్థనా పరులుగా ప్రార్థనా సేవ కొరకు కొంతమందిని రేపు నైనా, సువార్థికులుగా సువార్త పరిచర్య కొంతమందిని రేపు, కాపరులుగా సంఘాలు కట్టబడేటువంటి ఆ అనుభవాలుగా ఆ పరిచర్యలు కొంతమందిని రేపు, ప్రవక్తలుగా నీ సంభవాలను ప్రవచించేవారిగా కొంతమంది సిద్ధపరచు. ఓ అపోస్తలుగా సంఘములు కట్టి బిడ్డలుగా అప్పచెప్పి ముందుకు సాగిపోయేటువంటి బిడ్డలుగా అనేకులు సిద్ధపరచు. నా ప్రభా నీ కృపా వరములను అనుగ్రహించునైనా, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించి ఓ సంఘ క్షేమాభివృద్ధి కొరకు మేమందరం వాడబడే కృపగా ఇచ్చే పరిశుద్ధాత్మ ఫలము మాలో ఫలించు తండ్రి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘ శాంతము, దయాళుత్వం, మంచితనం, ఆశా నిగ్రహం, విశ్వాసం, సాత్వికం మొదలైన శుభగుణములన్నీ మాలో ఏర్పరచు తండ్రి, వృద్ధి పొందించు తండ్రి. శరీర కార్యములు మాలో నశింపజేయి తండ్రి, లయపరచు తండ్రి. ఆత్మ సంబంధులమై ఎదిగి నీ కొరకు మంచి ఫలం ఫలించేటువంటి కృప మాకందరికీ దాయిచ్చేయండి. వెళుచున్న మార్గంలో మాకు తోడై ఉండు, జరుగుతున్న పనుల్లో తోడై ఉండు. యేసునామమున ప్రార్థించి ఈ మనవులకు జవాబులు పొందామని నమ్ముచున్నాం తండ్రి. తండ్రి సన్నిధి పరిచర్యలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో, ఎక్కడెక్కడ సేవకులు కష్టపడుతున్నారో వారెల్లరినీ దీవించు ప్రభువా. ఆయా పరిచర్యలు, ఆయా ప్రాంతాల వారి సాక్ష్యాలను కాపాడు, వారి క్యారెక్టర్స్ని కాపాడు. సేవకు రాళ్లుగా ఉన్నవాళ్ళు నా ప్రభువా శరీర సంబంధులుగాను, వదరబోతులుగాను, కొండాలు చెప్పే కొండ కత్తెలుగాను కాకుండా నా ప్రభువా పిల్లల్ని ప్రేమతో, సాత్వికంతో, సాదరంతో బిడ్డల్ని చేరదీసేటువంటి మంచి తల్లుల వలె, భక్తి కలిగిన స్త్రీల వలె, ఆత్మీయ రాండ్ర వలె, తమ భర్తలైన దైవజనులను ప్రోత్సహించే వారి వలె బిడ్డల్ని సిద్ధపరచు ప్రభువా. చెడ్డ సాక్ష్యం ఎవరు తెచ్చుకోకుండా కాపాడండి ప్రభా. చెడ్డ సాక్ష్యాలు తెచ్చి మమ్మల్ని రోడ్డున బజారున లాగా చూసినటువంటి దుష్టాత్మలను, దుర్మార్గులను మీరు దర్శించి వారి హృదయాల్లో ఉన్నటువంటి నాయన ఆ పాపిష్టి ఆలోచనలన్నీ కూకటి వెళ్తూ సహా పెకలించి వారి తప్పు, వారి పాపం వారికి తెలిసి వచ్చేటట్టు చేయండి. నీ దాసులమైన మమ్మల్ని రోడ్లకు లాగి అవమానపరిచి ఆరడిపరిచి అందులో ఆనందాన్ని వెతికే మూర్ఖుల హృదయాలను మీరు దర్శించండి ప్రభువా. శాపగ్రస్తమైన వారి ఆలోచనలను సరిదిద్దండి, తగిన రీతిని వారికి పాఠము నేర్పండి. ఇక్కడున్న చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, యవ్వనులు ప్రతి బిడ్డని చేతికి అప్పగిస్తూ ఎవ్వరు కూడా ఆత్మీయతలో దిగజారిన వారై ఉండకూడదు. మొదటి ప్రేమ, మొదటి క్రియలు వదిలిపెట్టిన వారుగా ఉండకూడదు. మొదటి క్రియల కంటే కడపటి క్రియలు మరి ఎక్కువైనవి అన్నటువంటి మంచి సాక్ష్యం రావాలి. మొదటి ప్రేమ కలిగి ఎప్పటికీ నీ యందు భయభక్తులు, కృతజ్ఞతాభావం, ప్రేమతో నిన్ను చేరుకునే మధురమైన అనుభవాలు మాకెల్లప్పుడూ దయచేయము. యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మీకందరికీ ప్రశాంతంగా ప్రార్థన చేసుకోవడానికి టైం ఇస్తాను. ప్రార్థన చేసుకుంటారో లేచి ఇళ్ళకి వెళ్తారో నిర్ణయం మీదే. ఫైనల్ బ్లెస్సింగ్ ఇచ్చేస్తున్నాను. కూర్చొని చక్కగా కాసేపు ప్రార్థన చేసుకొని మీరే వెళ్ళొచ్చు. ఇద్దరిద్దరుగా, ముగ్గురుగా కూర్చోండి. ఇద్దరిద్దరుగా, ముగ్గురుగా కూర్చోండి. చెప్తా. కాసేపు ప్రార్థనలో గడపండి. మీరు ఒకళ్ళ సమస్యలు ఒకళ్ళు చెప్పుకొని నిజంగా చెప్పండి, ప్రార్థనకు జవాబు వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. కొంతమందికి నమ్మకం ఉండదు, ఆయా ఉందలే అని కూర్చుంటారు. నేను వాక్యం లేకుండా చెప్పట్లేదు. మీరు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి
అనే మాట స్పష్టంగా ఉంది. చూడండి, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాలు చూడు. చూడు, బైబిల్ తీసి చూడు. మీలో ఎవడైనను రోగి అయ్యున్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలువనంపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతన్ని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ నొందును. మీ పాపములు ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు. అది ఆధ్యాత్మిక స్వస్థత, మానసిక స్వస్థత అయినా, శరీర స్వస్థత అయినా, మీరు బాగుపడినట్లు ఒకరికొరకొకరు ప్రార్థన చేయండి. ఉందా? అందుకు చెబుతుంది, ఇద్దరిద్దరుగా, ముగ్గురుగా. ఏం పెళ్లి చూపులు కాదు, ఒకళ్ళని చూసి ఒకళ్ళు మెలికలు తిరగటాన్ని. కూర్చోండి, పలకరించండి, దగ్గరికి పోండి, కూర్చోండి, ఒకరితో ఒకళ్ళు కూర్చోండి, ప్రార్థనలో కూర్చోండి. కాసేపు ప్రార్థనలో మీరు గడపండి. తర్వాత అన్నయ్య వాళ్ళు ఫైనల్ బ్లెస్సింగ్ ఇస్తారు. లేదా ముందే ఇచ్చేయమంటారా? తర్వాత మీరు ప్రశాంతంగా మీ తృప్తి కలిగినంతసేపు ప్రార్థన చేసుకొని వెళ్తురు. కానీ ఆశీర్వాదం చెప్పేస్తాను. తర్వాత ప్రశాంతంగా మీరు కాసేపు మనసారా ప్రార్థన చేసుకొని ఇక మీ తొందరలను బట్టి మీరు వెళ్ళొచ్చు. ఉండి కాసేపు కలిసి ప్రార్థన చేసుకోవచ్చు. మంచి అలవాటు. కోటం అయిపోగానే సంఖలో బైబిల్ పెట్టి పారిపోకూడదు, పరిగెత్తకూడదు. అమ్మయ్య అయిపోయిందా ఏ పూట కానీ. దరిద్రం అది. కాసేపు కూర్చోవాలి దేవుని సన్నిధిలో. ఏం కొంపలు మునుగుతాయి, కూర్చోవాలి. ఇరుపు నిదానంగా కాసేపు ప్రశాంతంగా ఏదో స్తంభాన్ని కానుకొని ప్రభుకి వెళ్ళి చూస్తే హాయిగా మాట్లాడుకోవాలా. నువ్వు మోకాళ్ళు వేయలేకపోయినా ప్రశాంతంగా ఒక పక్క కూర్చొని, తండ్రి అని ప్రశాంతంగా గడపాలా. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడు, లోకరక్షకుడు, మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘం అంతటికిని సదాతోడే మనందరూ నిత్యత్వంలో చేరు పర్యంతము మనల్ని నడిపించును గాక. ఆమేన్. ప్రవేశ రక్తమునకు జయ, ప్రవేశ రక్తమునకు జయ, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. కొంతసేపు ప్రార్థనలో గడపబోతున్న మనందరికీ ఆయన సమాధానం యేసు నామంలో లభించుగాక. ఇప్పుడు జరిగే విజ్ఞాపనలన్నిట నా దేవుడు బలమైన కార్యాలు జరిగించుగాక. ఆమేన్. ప్రార్థన. ఇక అందరు ప్రేయర్లో ఉండండి. కాసేపు ప్రేయర్లో మనశ్శాంతిగా గడపండి. ఒకరి సమస్యలు ఒకరికి చెప్పుకోండి. అన్న, నాకు ఈ సమస్య ఉంది, ఈ ప్రాబ్లం ఉంది, ఎక్కడ ఉంది, దయచేసి ఈ ప్రాబ్లం కోసం ప్రార్థన చేయండి, ఈ సమస్య కోసం ప్రార్థన చేయండి. నువ్వు అది ఏదైనా, నా యందు మీరుందు, మీ యందు నా మాటలు నిలిచినడలో మీకు ఏది ఇష్టమో అడగండి, నేను ఇస్తానన్నాడు ఆయన. మీకు ఏది ఇష్టమో అడగండి, నేను జవాబిస్తానన్నాడు. కనుక మీ హృదయవాంఛ ఒకరితో ఒకరు చెప్పండి. మీ అక్కర చెప్పండి, మీ అప్పులు చెప్పండి, మీ రోగాలు చెప్పండి, మీ సమస్యలు చెప్పండి, మీ పిల్లల ఇబ్బందులు చెప్పండి. మీ పిల్లలకు ఎగ్జామ్సా, లేకపోతే జాబా, లేకపోతే వాళ్ళకి బలహీనతలా, లేకపోతే వాళ్ళ ఆత్మీయ జీవితమా, వాళ్ళ రక్షణ, నీ ఇంట్లో నీ భర్త రక్షణ, నీ భార్య రక్షణ, పిల్లల రక్షణ, కేసు సమస్య, లేకపోతే ఆత్మీయంగా దిగజారిన స్థితి, చెప్పుకో. పక్క వారికి చెప్పి ప్రార్థన చేయమని కోరు. ప్రశాంతంగా ప్రార్థనలో గడపండి. అందరికీ వందనాలు. లైవ్ ద్వారా, జూమ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన వారు కూడా కాసేపు ప్రశాంతంగా కూర్చోండి. ఆ దేవునితో మనస్ఫూర్తిగా మాట్లాడండి. నువ్వు మోకాళ్ళు వేసే ఓపిక లేకపోతే మామూలు కూర్చొనైనా మాట్లాడు. మోకాళ్ళు వేసే ఓపిక ఉంటే మోకాళ్ళు వేసి కాసేపు తండ్రితో మనసారా మాట్లాడు. కాసేపు వాక్యం చదువుకో. కాసేపు మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకో. కాసేపు ప్రార్థన చేసుకో. ప్రార్థన చాలా ముఖ్యం. దేవునితో ఆయన్ని వర్ణించి ఆయన ప్రేమ నీ ఎడల ఆయన చూపిన కృప వర్ణించి మాట్లాడి ఆయన్ని ప్రస్తుతించు, ప్రశంసించు. ఆయనకి ఎంతో సంతోషాన్ని కలిగించేది. అందరికీ వందనాలు. సెలవు.